सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। श्री సాయినాథ్ యొక్క సన్నిధానంలో ఆచార్య ఏకలా భరద్వాజ మాస్టర్ యొక్క ఆశీస్సులతో ఈరోజు సత్సంగం ప్రారంభించుకుంటున్నాం. సత్సంగము అంటేనే ఏదో భజన చేసుకోవడం, ప్రధాన పంచుకోవడం ఉద్దేశం కాదు. ఆలోచన తత్వాన్ని కలిగి ఉండడం. సత్ అంటేనే సత్యంతో కూడిన, ప్రమాణంతో కూడిన విషయం. దాంతో మనం సంగమించడమే సత్సంగం అంటే. సత్సంగంలో మంచి సంఘం అనుకుంటాం అంతే. ఏది మంచి సంఘం? మీకు నచ్చింది మీకు మంచిది అంటారు, నాకు నచ్చింది నాకు మంచిది అంటారు, మీకు నచ్చింది మీకు మంచిది అంటారు. అందువల్ల ఎందుకు ఈ ఆధ్యాత్మికతలో ఒక్కొక్కరు ఒక సాంప్రదాయం చెప్తున్నారు. ఏ సాంప్రదాయం సరైనది? మనం టీవీలో చూస్తూనే ఉన్నాం. ఒకరేమో ఒక్కొక్క పూజల విధానం చెప్తుంటారు. మంగళవారం అయితే మల్లెపూలు పెట్టమని, బుధవారం అయితే గులాబీ పూలు పెట్టమని, శుక్రవారం చామంతి పూలు పెట్టమని ఇంటినే ఉంటారు. మీరు విన్నారా లేదా? మరి సార్ విన్నారా లేదా? అదే నైవేద్యాలు కూడా. మరి ఏది ప్రమాణం? ఇప్పుడు ఏది పెట్టాలి మనం? మల్లెపూలు, మంగళవారం మల్లెపూలు దొరకలేదు, అప్పుడు పరిస్థితి ఏంటి? మనకి భయం వేస్తుంది. అవి పెట్టే ఏమైనా జరుగుతుంది, పెట్టలేదు కాబట్టి ఏమన్నా మనకి కీడు జరుగుతుంది ఏమన్నా. అంటే కీడు జరుగుతుందంటే ఆయన కీడు చేస్తాడేమన్నా, అంతే కదా. అంతేనా వేరే ఏమన్నా ఉంది? అంటే దేవుడు కీడు చేసేవాడు దేవుడు ఎలా అవుతాడు? భయపెట్టేవాడు దేవుడు ఎలా అవుతాడు? ఎందుకంటే అసలు చేసే తత్వం తెలుసుకునే ఆలోచన లేకపోవడం వల్లనే మూఢనమ్మకాలు ప్రబలుతున్నాయి. ఆ మూఢనమ్మకాల్ని స్వప్రయోజనం కోసం వాడుకుంటున్నారు ఆధ్యాత్మిక అడ్డు పెట్టుకొని. అంటే నకిలీ గురువులు, నకిలీ స్వాములు, వాళ్ళ వేషధాలను చూసి మనం మోసపోవడం జరుగుతుంది. అలా కాకుండా అసలు తత్వాన్ని మనం ఆలోచించామనుకోండి, ఇది తప్పు అనే భావన మనకి తెలుస్తుంది. అప్పుడు ఒప్పుని అంటే మంచిని మనం గ్రహించగలం. మన దేనికైనా ప్రమాణం ఏమిటి? మనకి వేదాలు, ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాలు, అవి మనకి తెలియదు. వేదాల సాధన కూడా భగవద్గీత మనకి ప్రమాణం. ఎందుకనంటే మన దేశంలో ఉన్న ఏ కోర్టులో అయినా ఏది ప్రమాణం తీసుకుంటున్నారు? ఎందుకని? అత్యంత ప్రమాణం అదే. కాబట్టి ఆధ్యాత్మికలో కూడా మనం దాన్నే ప్రమాణం తీసుకోవాలి. నేను చెప్పింది, మీరు చెప్పింది, మీరు చెప్పింది మాత్రం ప్రమాణం తీసుకోకూడదు. ఎవరు చెప్పినా అందులో ఉందా లేదని మనం ఆలోచించుకోవాలి. మనం ఆలోచించుకోవడం లేదు. గుడ్డిగా ఎవరు ఏం చెప్పింది అది ఫాలో అయిపోతున్నాం. ఎందుకంటే ఆ నెలలో కొన్ని వందల మంది, వేల మంది ఉండేటప్పటికీ ఇంతమంది ఆయన అనుకున్నారంటే, ఇంతమంది ఆ శిష్యులు ఉన్నారంటే ఆయన ఎంత గొప్పవాడై ఉంటాడు అని మనకు మనకి ఫీల్ అవుతుంటాం. అలా ఫీల్ అవ్వడం ఏమవుతుంది? అజ్ఞానంలోకి వెళ్ళిపోతాం. నిజంగా భగవంతుడు అంటే ఎవడు? భగవంతుడు అంటే ఎవడు? రూపాల, కృష్ణుడు రూపమా, రాముడు రూపమా? ఒకటే అండి. మనం భరద్వాజ మహర్షి గారు ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలించమంటున్నాడు. భా అంటే జ్ఞానము, గా అంటే గమనం. జ్ఞానంలో ఎవరైతే గమనిస్తుంటాడు, అంటే ప్రయాణం సాగిస్తుంటాడో వాడు భగవత్స్వరూపుడు. జ్ఞానం కలిగిన వాడు ఎలా ఉంటాడు? అందరి పట్ల ఒకే భావం కలిగి ఉంటాడు. అందరు మంచి కోరుతాడు, దేని ఆశించడు. వాడి భగవంతుడు ఎవడు దేన్ని ఆశించడు. ఆశిస్తేనే పనిచేసేవాడు భగవంతుడు కాడు. నువ్వు ఇలా పెడితేనే నేను చేస్తానేవాడు భగవంతుడు ఎలా అవుతాడు? బిజినెస్ అవుతుంది. నేను మల్లెపూలు దండ వేస్తేనే నాకు అనుగ్రహిస్తాడంటే వ్యాపారమో నాకు ఇంకేమున్నది? బిజినెస్ భగవంతుడు ఎలా అవుతాడు? మనం చూస్తున్నాం కాబట్టి ఎక్కువైపోయింది. మనం దాన్ని ఎందుకు మనం ఒక పని చేయాలి? ఈ మంత్రం చెప్పండి, అర్ధరాత్రి మీకే దేవుడు కనబడతాడు అంటే వ్యూస్ ఎక్కువైపోతాం.
ఎలా కనబడతాడు? కష్టపడకుండా ఏ వస్తుందా? మరి కష్టపడకుండా వస్తుంది అన్నప్పుడు వాటి చుట్టూ మనం ఎందుకు మనం నమ్మాలి? అది మా ఈ సత్సంగం విధానమే. ఎందుకంటే బాబా కూడా మూఢనమ్మకం నిరసించాడు. అసలు సాంప్రదాయాన్ని ఆయన ప్రవేశపెట్టాడు. బాబా సాంప్రదాయం కొత్త సాంప్రదాయం కాదు. భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు, వేదాలు ఏం చెప్పాడు, రాముడు ఏం చెప్పాడు, కృష్ణుడు ఏం చెప్పాడు, యేసు ఏం చెప్పాడు, ప్రవక్త ఏం చెప్పాడు, ఆ విధానాన్ని చెప్పాడే కానీ కొత్త అభిప్రాయాలు, కొత్త సాంప్రదాయం ఏమీ పెట్టలేదు. కొత్త సాంప్రదాయం అనుకోండి, అది భావాలు అవుతుంది. ఇప్పుడు ఎంత చెప్తున్నప్పటికీ కూడా టీవీలో యాడ్ వస్తూ ఉంటుంది, 500 రూపాయలు కట్టండి, భార్యాభర్తలు తగులుంటే పరిష్కారం అయిపోతుంది, అప్పులుంటే తీరిపోతుంది. చూసావు ఇప్పటి నాడు? మరి ఏంటి, ఎక్కడ పోతుంది సమాజం? అందుకే భగవంతుడికి ఆశా భయంతో నమస్కారం పెడుతున్నారు. నిజంగా హృదయపూర్వక నమస్కారం పెట్టేవాళ్ళు ఒక 5% ఉంటే ఎక్కువ. నిజంగా ఆశ భయం, నాకు ఆశ భయం, అయ్యో ధనం పెట్టకపోతే ఏమవుతుంది ఏమోనని ఆ భయంతో నమస్కారం పెడుతున్నారు. భయంతో నమస్కారం పెట్టేది ఎంత మాత్రం ఉంటుంది? చదువుకునేవాడు భయంతో చదువుకునేవాడు బాగా చదువుకుంటాడట. అమ్మందని తాగు కూర్చుంటాం అంతే. దాని ఇంకొక లెక్క ఉందా? మనకు స్వతహాగా చదువుకోవాలనిపిస్తే శ్రద్ధగా చదువుకుంటాం. అలాగే ఇప్పుడు దేవుళ్ళని కూడా రాముడు పూజిస్తున్నారు, కృష్ణుడు పూజిస్తున్నారు, చెట్టును పూజిస్తున్నారు, పుట్టను పూజిస్తున్నారు. పుట్టను పూజిస్తున్నామా? ఎందుకు పుట్టను పూజించాలి? 4 పంపించమంటే పుష్పడుతుందినా? అంతే కదా. చెట్టుని ఎందుకు పూజించాలి? నువ్వు చెప్పబ్బా. చెట్టు ప్రదర్శన చేసావా? పోయి ఎందుకు చేయాలా? ఎందుకు బాబు చెట్టు ప్రదర్శన చేయాలి? ఆచారం. మీరు చెప్పారు అమ్మవారు ఉంటారని. మీ పాప చూపించమంటుంది. సరే అసలు అమ్మవారు అన్నారు. సరే అమ్మ ఏం చేస్తుంది? మీ దానికి వస్తా. అమ్మవారు కరెక్టే. అమ్మ ఏం చేస్తుంది? బిడ్డల పట్ల చల్లగా చూస్తుంది, మంచిగా చూస్తుంది. చెట్టు కూడా ఒక అమ్మే. మన కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటున్నాను, ఆక్సిజన్ ఇస్తుంది. మన అమ్మ కదా. చిన్న బిడ్డ పుట్టినప్పుడు బిడ్డ పుడతానే అక్కడే యూరిన్ అక్కడే పాస్ చేసుకుంటాడు, నిద్రపోతా ఉంటే పడవ దాటి వేస్తుంటారు. అన్ని చూస్తున్నా కూడా సరే విసుక్కుంటుందా, కసురుకుంటుందా? మరి చెట్టు కూడా అంతే. అట్లా చెప్పండి. అప్పుడు శ్రద్ధగా నమస్కారం పెడతారు. చెట్టు కింద నమస్కారం పెట్టేది, నీళ్ళ కింద నమస్కారం పెట్టేది. మరి నీరు ప్రాణం. నీరు లేకపోతే మనం ఉండగలం? అసలు మనిషి మోర్చిపోయాడు అనుకోండి, శరీరానికి ఇస్తే కళ్ళు తెరుస్తాడు. అవునా కదా? నీళ్ళు ఎత్తుకోడు కళ్ళు తెరుస్తాడు. మరి నీరు ప్రాణం. మరి నీటిని పూజించకూడదు? మీకు వస్తాయి ప్రశ్నలు. విషేతం చేయినారు, దానికి రాయికి మొక్కుతాడవు, చెట్టుకు మొక్కుతాడవు, నీటికి మొక్కుతాడవు అంటే సమాధానం ఏముంది? మా అమ్మ చెప్తుందంటే అక్కడ దేవుడు ఉంటాడండి అంటే చెప్తారా? అందుకు ఇవ్వండి. అందుకు ఈ సత్సంగం ఉద్దేశం ఏంటంటే బాబాను పూజించండి, కోరికలు జరగాలి, మొక్కోండి అంటే ఉద్దేశమే కాదు. ముందు ఆలోచన పెంచుకోవాలి. ఎందుకు, ఏమిటి, ఎలా. లేకపోతే నకిలీ గురువులు, నకిలీ స్వాములు మనం వాళ్ళకి సరెండర్ అయిపోయి అన్నీ కోల్పోతాం. ఒకటే చెప్పలేం, అన్నీ కోల్పోతాం. అలా ఆ నకిలీ గురువు ఆశ్రయించి ఒక ఆయన కోల్పోయినాడు. ఈయన చక్రపాణి గారని ఒక అది వచ్చింది. ఈయన ఒక స్వామిని ఆశ్రయించడం, ఆ స్వామి ఒక కండిషన్లు పెట్టడం, ఆయన చెప్పిన దగ్గరికే పోవాలా, ఆయన చెప్పిన పుస్తకమే చదవాలా, ఆయన కూర్చోమంటే కూర్చోవాలా, లేయమంటే లేయాలా. ఇతను కాసేపు ఆలోచించాడు. ఏమి ఇది భగవద్గీత చదవద్దంటాడు, అది చదవద్దంటాడు, నిరాశ పుస్తకాలు చదవమంటాడు, ఎందుకు చదవమంటున్నాడు అని ఇతను ఆలోచించాడు. ఏది బాగా సగం ఇరకపోయిన తర్వాత ఇదేదో మనకి కొంచెం కష్టంగా ఉంది, విరుద్ధంగా ఉంది, అలవిరుద్ధంగా ఉంది అని ఆలోచించినాడు ఈ చక్రపాణి గారి సింగరాయకొండ. ఈ గ్రంథం యొక్క విషయం ఏంటంటే సాయి మాస్టర్ స్మృతులు. అంటే భరద్వాజ మహర్షి గారు ఆయన 1963 ఫిబ్రవరి 9వ తారీఖున షిరిడీకి వెళ్ళి అక్కడ అనుభూతి పొందిన తర్వాత ఆ అనుభూతిని అందరికీ పంచడం, అంటే వాస్తవతత్వాన్ని తెలియజేయడం, భగవతత్వం అంటే ఎలా ఉందో తెలియజేయడం ఉద్దేశంతో ఆయన ఊరు వాడ పల్లెలంతా కూడా ప్రొఫెసర్గా పనిచేశారు. ఇంగ్లీష్ ప్రొఫెసర్గా ఎన్పీ కాలేజ్ విద్యాలయం. ఐఏఎస్ పాస్ అయ్యారు.
కానీ కలెక్టర్ ఉద్యోగానికి వెళ్ళలేదు. కలెక్టర్ ఉద్యోగం వెళ్ళకుండా ఒక ఇంగ్లీష్ ప్రొఫెసర్గా చేరాడు. అంటే ఏంటి, అటువంటి కలెక్టర్ కొన్ని 100 మంచి ఇచ్చే ఉద్దేశంతో. ఎందుకంటే నైతికులు అడుగంటుతున్న ఈ సమాజంలో నైతికులు అంటే మంచి అనే పదం పోయింది, నేను అనే నాది అనేది లోపల కూరుకుపోయింది. ఈ సమాజం అంతా కూడా స్వార్థంతో ఫుల్గా నిండిపోయింది. అందుకని పిల్లల్లో అటువంటి నైతిక తత్వాన్ని తెలియజేస్తే వారు ఈ సమాజానికి ఎంత ఉపయోగపడగలరు అని భరద్వాజ ఉద్దేశం. ఇక్కడ మన సత్సంగం ఏంటంటే మనం పెద్దవాళ్ళు అయిపోయినాం, మనం నేర్చుకుంటే కదా మన పిల్లలకు నేర్పగం. అందుకని ఈ సత్సంగంలో అటువంటి ఆలోచన తత్వాన్ని పెంపొందించడం కోసమే ఈ ప్రయత్నం. ఈ చక్రపాణి గారు అటువంటి గురువుల్ని ఆశ్రయించి చాలా నష్టపోయాడు. చాలా నష్టపోయిన తర్వాత ఈ దేవుడు అంటే స్వాములు అంటే నమ్మకం పోయింది. ఇవంతా బోటకం, ఇది దేవుడు లేదు దెయ్యం లేదు అనే భ్రాంతిలో ఉన్నాడు ఈయన. ఒకసారి 1986 సంవత్సరం మే నెలలో భరద్వాజ మాస్టర్ గారు స్పాట్ వాల్యుయేషన్ ఒంగోలు వచ్చాడట. వచ్చినప్పుడు ఎవరో చెప్పారు, ఈయన భరద్వాజ మాస్టర్ గారు అంటే ఏదో ఆధ్యాత్మిక తత్వం చెప్తారనేప్పటికీ సరే ఒక ఆయన సూర్యప్రకాశ్ ఆయనతో పరిచయం ఏర్పడిన తర్వాత, అయ్యా ఈ మాదిరిగా ఆయన చూడాలి, ఆయన ఇంటర్వ్యూ ఇస్తాడా అని అడిగాడు. ఎవరు? చక్రపాణి. ఎందుకని? ఏ స్వాములకైనా, ఇప్పుడునే స్వాముల కన్నా కూడా ఎవరు అపాయింట్మెంట్ అంటే మనం కలవగలమా? ఎవరు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. ఆ దృష్టిలో ఆయన ఇంటర్వ్యూ ఇస్తాడా అని అడిగాడు. ఆయనకే ఇంటర్వ్యూ ఎప్పుడు పోయినా పోవచ్చు, ఎప్పుడు పోయినా రావచ్చు. ఎవరికి? భరద్వాజ మాస్టర్ అని చెప్పి, అదేంటి మాస్టరు, ఆయన అందరికీ జన సమన్వితుడు అంటే జనాల పట్ల సమభావం కలిగి ఉంటాడు, ఎక్కువ తక్కువ తేడాలు అనుకున్నారు. ఆయన మామూలు మన ఎలా ఉన్నామో అలాగే ఉంటాడు. వేషధారులు స్పెషల్గా ఏమి ఉండడండి, మామూలు వేషం ఎలా ఉంది అంతే. ఆయన ఒక స్వామి మహాత్ముడు అనే భావన ఆయన చెప్పలేదు, మనలో కూడా అలా భావించొద్దన్నాడు. సర్వజన సమన్వితుడు, నేను తీసుకెళ్తానండి, ఆయనకైతే అపాయింట్మెంట్ ఏం లేదని చెప్పేసి ఆయన తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మాస్టర్ గారు చూస్తేనే ఆయన పెద్ద గడ్డము చిరుడు తీస్తున్నాడు, పంచి కట్టుకొని చొక్కా వేసుకున్నాడట. అదే తొలి పరిచయం. మొదటిసారి ఆయన కలవగానే బాబా యొక్క తత్వాన్ని మాస్టర్ గారు వివరించారు. ఎందుకు బాబా యొక్క తత్వాన్ని వివరించడం అంటే, నేటి కలియుగంలో సాయినాథుడి యొక్క జీవిత విధానము మొట్టమొదట మనల్ని సంస్కరిస్తుంది. బాబా అంతా గమనించండి, మొట్టమొదటి వ్యక్తి సంస్కరణ పడతాడు. వ్యక్తి సంస్కరణ లేకుండా కుటుంబం సంస్కరింపబడదు, సమాజం సంస్కరింపబడదు, దేశ శ్రేయస్సు కలగదు. మొట్టమొదటి మన భావాన్ని సంస్కరిస్తాడు. ఎందుకంటే భావ సంస్కరణ లేకపోతే ఇక నీ ఆలోచనలు, నీ భావాలు వేరే విధంగా ఉంటారు. ఎట్లా అంటే ఇంట గెలిచి రచ్చ గెలువు అని పెద్దల పదం వాడతారు. లోపల ఉన్న భావాన్ని దీన్ని గెలువు, దీన్ని జయించు. దీన్ని జయిస్తే మీ సమాజం కూడా ఉత్తమమైనదిగా మీకు కనిపిస్తుంది. అది మీరు చెప్పడం నేను చెప్పడం కాదండి. భక్త ప్రహ్లాదుడు వాళ్ళ నాన్నే అడిగాడు. హిరణ్యకశిపుడు, భక్త ప్రహ్లాదుడు పేరున్నారా? హిరణ్యకశిపుడు ఏమన్నా భక్త ప్రహ్లాదుడు తెలియదు. సరే విషయం చెప్తాను, తప్పేం లేదు, తెలుసుకుందాం. ఎందుకంటే మన జీవితానికి సరైన మార్గం జీవించేది భారతము, భాగవతము. భగవద్గీత మనకు అర్థం కాదు. భారతం అంటే తెలుసు, మహాభారతం తెలుసు కదా, కౌరవులు పాండవులు. ఆ ఇద్దరు మనలోనే ఉన్నారు. కౌరవులు మనలోనే ఉన్నారు, పాండవులు మనలోనే ఉన్నారు. ఆ భారతాన్ని మనం శుభ్రంగా అవగాహన చేసుకుంటే, దుర్యోధనుడి విధంగా కావచ్చు, శకుని కావచ్చు, మందర కావచ్చు, కైకేయి కావచ్చు, వాళ్ళ యొక్క పాత్రని కనుక చూసుకున్నామంటే మన జీవితం సరైన మార్గంలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మందర, కైకేయి. కైకేయికి మందర చెప్పుడు మాటలు వినడం వల్ల కదా రాముడు అడవులకు వెళ్ళాల్సి వచ్చింది. సినిమాలు చూసాం కదా మనం రామాయణం చాలా సినిమాలు చెప్తాం.
కైకేయికి రాముడు అంటే అత్యంత అభిమానం. రాముడు కూడా కౌశల్య దగ్గర ఉన్నాడు, కైకేయికి పెరిగినాడు. అటువంటి పెరిగిన వ్యక్తి ఈ మందలు వచ్చి నాకు చెప్పుడు మాట చెప్పేటప్పటికీ కైకేయికి మనసు మారింది. తర్వాత బాధపడతాను పక్కన పెడదాం అంటే చెప్పుడు మాటలు వినపడదు అనే విషయం ఆ సంఘటన మనం తెలుసుకోవచ్చు కదండి. అలాగే శకుని, అలాగే దుర్యోధనుడు, అలాగే కర్ణుడు, వాళ్ళ పాత్ర తీసుకున్నాం అనుకోండి, మనం అద్భుతంగా మనం సంస్కరింపబడగలం. అందుకే మొట్టమొదటి భావ సంస్కరణ. ఈ సంస్కరణ పడకపోతే సమాజం బాగుండదు. వాతావరణ కాలుష్యం అంటుంటామా, నీరు కాలుష్యం అంటుంటామా, భూమి కాలుష్యం అంటున్నామా? మరి ఈ కాలుష్యం ఎవరు చేస్తున్నారు? భావ కాలుష్యం గురించి ఎవరు ఆలోచించడం లే, లోపల కాలుష్యం ఎవరు ఆలోచించడం లే, దాని గురించి ఆలోచిస్తున్నారు. నాకు కళ్ళు బాగా కనబడలేదు, కంటి డాక్టర్ ఉన్నాడు. పళ్ళు బాగాలేదు, పంటి డాక్టర్ ఉన్నాడు. శరీరం బాగాలేదు, స్పెషలిస్ట్ ఉన్నాడు. నీ మనసు బాగాలేదు, దీని గురించి మనం ఆలోచించం. మనసు బాగాలేదు, ఒక డాక్టర్ని పోవాలి కదా, దీని గురించి ఆలోచించడం ఏంటి? పండు గురించి, కళ్ళు గురించి, ఒళ్ళు గురించి ఆలోచిస్తున్నాం, మనసు గురించి ఆలోచించడం లేక. ఆ భావ కలుషంగా నువ్వు శుభ్రం చేసుకున్నావు అనుకోండి, కాలుష్యం లేకుండా, నీటిని శుభ్రంగా ఉంచుకుంటామా, అశుభ్రంగా ఉంచుకుంటామా? అలాగే భూమిని అలా ఉందనుకోండి, మన ఎర్ర పుస్తకాలు ఎట్లా పోయాం అనుకోండి, పసుపు, కుంకుమ, ఆకులు, చెత్త కట్టుకుని చీర కొంగుల దాని నీళ్ళలో పడేస్తే చూస్తున్నాం మనం ఇప్పుడు, చూడండి ఇప్పుడు. దానివల్ల ఎంత కలుషితం అవుతుంది అనే సంగతిని గుర్తించామనుకోండి, అందులో ఏమి వేయం. అందులో వేస్తేనని దేవుడు అనుగ్రహిస్తాడా? ఏమ్మా, దానిలో పసుపు కుంకుమ వేయకపోతే దేవుడు అనుగ్రహించడా? అమ్మని అనుగ్రహించడా? భయం. అందరూ వేస్తారు, నేను కూడా వేయాలి. ఒక జాయింట్ ముక్కలు దాంట్లో వేస్తారు, చీరల ముక్కలు వేస్తారు, మగవాళ్ళ పంచిన స్నానం చేస్తారు, ఇలా పంచిన దాంట్లో పారేస్తారు. అదే తిప్పక ఉపయోగపడతాయి కదా. భావ కాలుష్యానికే భారతం భాగవతం. అట్లా వీడికి మామూలుగా భరద్వాజ మాస్టర్ ప్రతి ఒక్కరి అంశం కూడా సరే అందరి పట్ల సమభావంతో కలిగి ఉండేవాడిన. ఈయన బాబా సాంప్రదాయాన్ని బాబా అందరి పట్ల కూడా ఒకే భావం ఉన్నాడు. ఆ చెప్పి ఒకే మాట, సబకా మాలిక్ ఏక్, అందరికీ ఉండేది ఒకే ఒక్క దేవుడు. మరి ఇన్ని రూపాయలు ఎందుకు అని ప్రశ్నించాలి. ఒకే దేవుడు అన్నారు కదా, మరి ఈ రూపాయలు 4 రూపాయలు ఒకే దేవుడే, కానీ ఒకే దేవుడు భావన స్థిరత్వం మనలో ఉండదు. అందరిలో భగవంతుడు ఉన్నాడు, కానీ అందరిలో భగవంతుడు ఉన్న సంగతి మనం గుర్తించగలుగుతున్నామా? మాట చెప్తున్నాం, మనందరం ఒకటే అంటున్నాం. ప్రేయర్ చేస్తుంటాం కదా, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ సహోదరులు. మరి సహోదరులు చూస్తున్నామా? ఆ బ్యాగ్లో పెన్ను నా బ్యాగ్లో పెట్టుకుంటే, నా బ్యాగ్లో పెన్ను నేను జోలు పెట్టుకుంటూ ఉంటాను. చిన్నప్పుడు సార్ మాట్లాడు ప్రేరేం చేస్తుంటుంది. మరి సహోదరులు అన్నప్పుడు అబ్బాయి ఎందుకుంటుంది? అలాగే ప్రేయర్ చేసేప్పుడు ఆ టీచర్ వివరణ ఇచ్చారనుకోండి, ఏ సహోదరులకు ఇదిరానైనా ఒకే తల్లికడ పడే బిడ్డలు మీరు కొట్టుకుంటేట, మీరు గిల్లుకుంటేట అని టీచర్ చెప్పగలిగేది అనుకోండి, సబ్ చేస్తారా? టీచర్కే తెలియదు అన్నారు. అంటే నేను కోపం చేసుకోకూడదు, మామూలు విషయం చెప్తున్నాను. తెలిసిన ఉంటారు కొంతమంది, ఎక్కువ మంది ప్రతి ఒక్కటి పాఠం చెప్పాడు వివరణ ఇచ్చామనుకోండి, వాడు సన్మార్గం ఉన్నట్టు అవకాశం ఉంటుంది. మాస్టర్ గారు సాయినాథ్ అదే చేస్తున్నాడు. బాబా చేతులు ఏ లీల చేసినా కూడా అందులో అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తి ఉంటుంది. ఒకటి లౌకికంగా మనం ఎలా ఉండాలో కూడా తెలుస్తుంది. ఇప్పుడు బాబా చేతుల్లో మీరు సరిగ్గా ఎప్పుడు చేశారు, మీరు సినిమా చూస్తారు కదా, అందులో ఏది మీకు బాగా నచ్చింది? ఒక సంఘటన బాబా సినిమాలో అని చెప్పండి. మీరే చెప్పండి, ఏంటి బాబా చేతుల్లో సంఘటన? ఒక సంఘటన. ఆ సంఘటన ద్వారా మనకెంతో జ్ఞానాన్ని బోధించినట్టుగా ఉంటుంది. సరే నేనే చెప్తా. ఒక పిల్లవాడికి జాతకం చూపించారంట, ఈ పిల్లవాడు పరీక్ష పాస్ అవ్వడం చెప్పారంట. వెంటనే బాబాయ్ ఓవర్ పరిగెత్తుకుంటూ వచ్చింది, అయ్యా మా పిల్లవాడు పాస్ అవ్వడం జాతకం చెప్పాడండి.
నాలాంటి సాగులు ఏం చేస్తారా, చదవలేదా, నేను ఒక తాయికి ఇస్తా, దాన్ని కట్టుకో, నీ పిల్లవాడిని కట్టు, దానికి దక్షిణ పెట్టు అని నేను తాయికి ఇస్తా, అంతే కదా, చేసి పని అంతే కదా. లేదా మీ ఇంటి ముందు పూజ చేస్తా, అది బాబా చెప్పలే. పిల్లడు పూజ పెట్టుకున్నాడు, శ్రద్ధగా చదువు పాస్ అవుతాం, శ్రద్ధగా చదువు పాస్ అవుతా ఉన్నాడు. మరి బాబా అలా ఎందుకు చెప్పలేదు? మొట్టమొదటి కావాల్సింది స్వప్రయత్నం. ప్రయత్నం లేకుండా ఏది రాదు, అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఏ పనైనా సరే ప్రయత్నం లోపం లేకుండా నాకు ఏదో గాల్లో వచ్చి నాకు జరిగిపోద్దంటే ఎలా వీలవుతుంది? దీని ప్రమాణం ఏంది? మన కృష్ణుడే. నేను కృష్ణుడు యుద్ధం ఆపలేడా? నేను యుద్ధం ఆపలేడు సార్, ఆపగలడు. కానీ ధర్మం, క్షత్రియుడు కాబట్టి క్షత్రియ తరపున యుద్ధం చేయాలి. అదే కృష్ణుడు ఇక్కడ మంత్రము తంత్రం ఏ ఉండదు. మొట్టమొదట నీ ధర్మాన్ని నిర్వర్తించు, ఇదే ఒక భగవద్గీత అంతా బోధించిందంట. అలా ఎప్పుడైతే ధర్మం నిర్వహిస్తావో నువ్వు ఉన్నతి పొందగలవు, అంటే ధర్మం వైపు నువ్వు వెళ్ళగలవు. ఇప్పుడు భగవద్గీత అంతా కూడా, భగవద్గీత చదివా అర్థం ఉంది సార్. పర్సనాలిటీ డెవలప్మెంట్, ఈ పదం విన్నావా? అంటే పర్సనల్ డెవలప్మెంట్ అంటే తెలుగులో ఏంటి, ఏమంటారు? వ్యక్తిత్వ వికాసం. నాకు ఇంగ్లీష్ రాత్రి వ్యక్తిత్వ వికాసం, వ్యక్తిత్వము వికాసం చెందడం. వాళ్ళు చెప్పేది భగవద్గీత. అంటే అర్జునుడు కుంగిపోయాడు కదా, నేను యుద్ధం చేయను, నా బంధువు నా స్నేహితులు అంటున్నాడు కదా. అదే కృష్ణుడు ఏం చెప్పాడు? ఆ ముకిలించుకున్న ఆ మొగ్గని వికసింపజేశాడు. అది వ్యక్తిత్వ పర్సనల్ డెవలప్మెంట్ అంటే. అది బాబా కూడా అది చెప్తున్నాడంటే, శ్రద్ధగా చదువు అర్థం ఏంటి? నీ స్వైకులు చదువు, నీ మొగ్గ పుష్పిస్తుంది. ఇట్లా ప్రతి ఒక్క సంఘటన బాబా చేతుల్లో. మీరే చెప్తాను, చెప్పలే. బాబా సినిమాలో ఒక లీల మీకు నచ్చిన లీల? చనిపోయి మళ్ళీ వస్తారు, ఓకే, దానికి చెప్తాను, ఇబ్బంది ఏం లేదు. బాబా చనిపోతాడు, మళ్ళా వచ్చాడు అంటే ఏంటి? భగవంతుడికి నాశనం అనేది ఉన్నది. ఆయన నిత్య సత్యుడు. ఎప్పటికీ మహాత్ములకి మరణం అంటూ ఉండదు, శరీర మరణం ఉంటుంది. ఎందుకంటే మనసు నిత్యాడు కాబట్టి ఆ ధర్మం ప్రకారంగా శరీరం వదిలిపెట్టాల్సిందే. ఎవరైనా వదిలిపెట్టాల్సిందే. కృష్ణుడు వదిలిపెట్టలేదా? రాముడు వదిలిపెట్టలేదా? బుద్ధుడు వదిలిపెట్టలేదా? కానీ వాళ్ళ శరీరం వదిలిపెట్టినా వాళ్ళ విశ్వమంతా కూడా నేను ఉంటానని తెలియజెప్పడం ఉద్దేశం అది. అది పట్టుకున్నామనుకోండి, బాబా ఇప్పుడు ఎక్కడ లేడు, అంతటా ఉన్నాడు. అంతటా ఉన్న భావన ఎప్పుడైతే ఉంటుందో మాట మంచిగా ఉంటుంది, చూపు మంచిగా ఉంటుంది, నడక మంచిదిగా ఉంటుంది. ఆయన అంతటా ఉన్న ధ్యాస మనకు లేకపోవడం వల్లనే మన ఆటలు సాగుతున్నాయి. పైకి చెప్తున్నాం, కానీ అంతటా ఉన్న భావన మన మనసులో ఉందా? నా బుడిగడు ఒకటి చెప్పాడు, గుళ్ళో పోయి, నేను గుళ్ళో మాత్రం అబద్ధం చెప్పలేను అంటే, గుళ్ళో మాత్రం దేవుడు ఉంటాడు, బయట చెప్పాలి. అది చెప్పడం బాగా ఉద్దేశం అండి. బయట నేనే ఉన్నా, లోపల నేనే ఉన్నా, అంతటా నేనే ఉన్నారు. అందుకని బాబా తత్వాన్ని భరద్వాజ మహర్షి గారు ముందుగా చెప్పడం ప్రారంభించారు. ఎందుకనంటే సాయినాథుడికి కులము, మతము, జాతి ఏది లేదు. ఇప్పుడు రాముడు, కృష్ణుడు, వినాయకుడు, శివుడికి ఒక్కొక్క కులం అంటగట్టేస్తుంది కదా. నాయుడుపేట ఒక ఉన్నారు, కృష్ణుడు అన్నానే, మహాదేవుడు అన్నది. అయ్యా యాదవులం మేము, తప్పని కాదు. ఇక్కడ మీదేవుడే అంటే కృష్ణుడు ఆ మాట చెప్పాలి కదా. యాదవులు వాళ్ళు మాత్రం మనం పూజించాలి, ఇంకెవరైనా పూజించమని చెప్పాలి కదా. మరి ఆయన చెప్పినప్పుడు నేను చెప్పడం ఏంటి? అర్థమైంది మీకు? ఏ భగవంతుడు కూడా నన్నే పూజించండి, నన్ను తప్ప ఎవరు లేదని చెప్పాడు భగవంతుడే కాదు. అందుకే భగవంతుడే జ్ఞానం కలిగిన వాడు భగవంతుడు. మరి కృష్ణుడు ఆ కులానికి సంబంధించింది, రాముడు ఇంకొక క్షత్రియ కులానికి, ఆంజనేయ ఇంకో కులానికి చెప్పినప్పుడు మిగతా వాళ్ళ సంగతి ఏంటి? మాకు ఏదో పుట్టలే, నా సంగతి
నేనేం చేయాలి? చదివి పడాలా? అందుకే బాబా వచ్చింది. సర్వమత సామరస్యాన్ని చాటడమే భగవంతుడి యొక్క ఉద్దేశం. కృష్ణుడు సర్వమత సామరస్యాన్ని చేపెట్టాడండి. తనకన్నా తక్కువ వాడు వచ్చినా కుచేరుడు వచ్చినప్పుడు ఎంతగా ఆదరించారు. రాముడు వానరులతో స్నేహం చేశాడు, రాక్షసులతో స్నేహం చేశాడు, అడవులో ఉన్న గుహుడితో స్నేహం చేశాడు. మరి అందరితో సమభావం కలిగి ఉన్నాడు రాముడు, వేరే సపరేట్గా ఉన్నాడు. ఆవిడ చెప్పినప్పుడే మనం మర్చిపోతున్నాం కాబట్టి షిరిడీ సాయినాథుడు అన్ని తత్వాలను తను మేళవించుకొని ఆయన అవతరించాడు. అందుకని ఈ యుగానికి మనిషిలో వ్యక్తి వికాసం ఉన్నదే అది పెంపొందాలంటే సాయి తత్వాన్ని బాబాను పూజించకొద్దండి. బాబాను పూజించమని చెప్పం, ఆయన వ్యక్తిత్వాన్ని పూజించాలి. ఇప్పుడు ఒక ప్రొఫెసర్ ఉన్నారనుకోండి, ఒక లాయర్ ఉన్నారనుకోండి, అతనికి ఇన్ని దురభ్యాసాలు ఉండొచ్చు కాక అతడు సక్రంగా ధర్మంగా వృత్తి ధర్మం చేశాడు అనుకోండి, మనం ఆయన ఆరాధించమా? అది పర్సంతో మనకేం పని? అట్లాగే వేషంతో వద్దు, రూపం వద్దు. అందుకే బాబాగా ఉంటాడు. బాబా అంటే 5 శరీరం మాత్రమే కాదురా, ఈ శరీరం మీరు అనుకుంటారు కాదు. వ్యక్తి పూజకి భగవంతుడు ఎప్పుడు ఆస్కారం ఇవ్వడు సార్. ఏ భగవంతుడు ఇవ్వడు, కృష్ణుడు ఇవ్వలేదు. ఎందుకంటే కృష్ణుడే గోవర్ధన పర్సన్ ఇచ్చాడు కదండి. కొండను పూజించమన్నాడే కదా, నన్ను పూజించమని చెప్పలా. ఎత్తింది ఈయనే కదా కాపాడింది. మరి ఇంత కాపాడాను కదరా, మిమ్మల్ని గోవులు కాపాడాను, మనంత కాపాడాను కదరా, ఆ ఇంద్రుడు కురిపించే వర్షానికి నన్ను పూజించి చెప్పాడా? ఎందుకు కొండను పూజించమన్నాడు? ఆ కొండేర మీకు ఆధారం, దానివల్ల మన వర్షాలు వస్తుంది, మన పశువులకు మేత దొరుకుతుంది, కాబట్టి దానే పూజించమని చెప్పాడు. అదే బాగా చెప్తున్నాడు ఇక్కడ. మిగతా నన్ను పూజించాడు, నేనే దేవుడిని అని ఇప్పుడు కోకొల్లుగా కలబడి తింటూనే ఉన్నాను కదండి. నేనే దేవుడిని చెప్పాడు, దేవుడు ఎలా అవుతాడండి అసలు? ఇదే మాట రమణ మహర్షి అంటారండి. జ్ఞాని అని చెప్పేవాడు వాడు అజ్ఞాని అంట. నా డబ్బా నేను కొట్టుకుంటే ఎట్లా వస్తుంది సార్? భగవంతుడు అంటే 3 లక్షణాలు ఉంటారండి. సర్వవ్యాపకత్వం ఉండాలి, సర్వజ్ఞత్వం ఉండాలి, సర్వసమర్థుడే ఉండాలి. సర్వసమర్థుడు అంతేగాని ఏదో 2 ఎరిగింది అనుకోండి అవన్నీ దేవుని చేస్తాను మనం. మీరన్నా జరుగుతుంది, ఎందుకంటే మనకు ఒక 6th సెన్స్ ఒకటి ఉంటుంది. అది కానీ ఆ సదాన్ని కలిసింది అనుకోండి, ఆ మాటకప్పుడు ఖచ్చితంగా జరిగి తీరుతుంది. జరగదని మనం చెప్పా జరిగింది కాబట్టి దేవుడు అనుకుంటే ఎలా ఉంటుంది? ఈ పిచ్చి 3 ఉంటుంది, 2 జరిగింది అనుకోవే అంతే, అటట అయిపోతూ ఉంటుంది. ఏనా ఇది ఎందుకు అవుతుంది అని ఆలోచించడం లేదు. అందుకని భరద్వాజ మహర్షి గారు ఈ సాయి తత్వాన్ని ప్రధానంగా చేసుకొచ్చాడు. ఆయన ద్వారా బాబా యొక్క శక్తి తెలుసుకోవాలని పట్టుదలతో విమర్శించే విధంగా బాబా ఆయన అడగ మొదలుపెట్టాడు. తెలుసా భరద్వాజ మహర్షి గారు పేరు ఉంటారు. ఎవరు ఈ చక్రపాణి అయినా భాష గారు బాబా అని చెప్పినప్పటికీ, ఎందుకంటే ఇంతకుముందు ఒక నకిలీ గురు బుట్ల పడిపోయాడు ఈయన. అందుకని మళ్ళా బాబా అంటే ఎవరు, ఆయన దేవుడు ఎలా అవుతాడు, ఆయన ఎందుకు పూజించాలి అని ప్రసిద్ధులు మొదలుపెట్టాడు. సంకల్ప మాత్రాన్ని సమాధానం చెప్పి భరద్వాజ మహర్షి గారి జ్ఞానం అనిర్వచనీయం. వెంటనే బాబా పుస్తకం మీకు చదువు అన్నాడు. నేను అవును అన్నాడు. ఎవరు చక్రపాణి అంటారు. ఆయన మహర్షి తెలుస్తుంది, ఆయన చదివితే నీకు ఆయన గురించి తెలుస్తుంది అన్నాడు. నేను అన్నాడు. అతను కథలు చెప్పాడు. ఏది బాబా సినిమా చూస్తున్నాం కదా, ఆయన చెప్పేటప్పటికి కూడా నేను నమ్మనన్నాడు. ఎందుకంటే ఏదైనా దానికి ఒక ప్రమాణం మనకు తెలియాలి. ఒక వ్యక్తి లీల చేశాడంటే, అనుభవం చేశాడంటే ఆ వ్యక్తి కోణంలో నుంచి మనం పరిశీలించాలి. ఇప్పుడు బాబా దేవుడు అంటే మనకేం లాభం అండి? అదే దర్శనం కూడా బాబా దేవుడు నాకేం లాభం? మాకేమండి బాబా దేవుడు కాదు, మనము అటువంటి దేవుడు కావాలి. దేవుడు అంటే ఏదో ఒక రూపం కాదండి, జ్ఞానం కలిగి ఉన్నాడు. దేవుడు అంటే దివ్వు అంటే వెలుగు. దేవుడే పదానికి దివ్వు అంటే వెలుగు. ఆ దివ్యత్వం ఉండేవాడు దేవుడు. దివ్యత్వం అంటే జ్ఞానం కలిగిన వాడు దేవుడు. అదే భా అంటే జ్ఞానము. మన దేశం పేరు భారతదేశం. జ్ఞానంలో రతించేది అంటే రమించేది. జ్ఞానంలో రమించే దేశమే కాబట్టి నిరంతరము ఇతరుల మీద దండయాత్ర చేయాలి. మన దేశం ఎప్పుడైనా ఇతరుల మీద దండయాత్ర చేస్తుందా? మన దేశం మీద అనేక మంది దండయాత్ర చేస్తుంటారు. ఎందుకంటే
తప్పు చేసిన వాళ్ళని క్షమించే గుణం మన భారతదేశానికి. అందుకని ఆ పేరు భారతదేశం అని పేరు వచ్చింది. అట్లా ఇక్కడ భగవంతుడు దేవుడు అంటే జ్ఞానం కలిగిన వాడు దేవుడు. ఆ విషయం ఈ చక్రపాణికి అర్థం కావాలి. అందుకని భగవంతుడు అంటే వాడు ఏమి ఆశించడు, బాబా ఏమి ఆశించలేదు. సరే బాబా మన ఇప్పుడు ప్రపంచంలో మనకు కనిపించే భగవంతుడు 5 మంది ఉన్నారు. భూమి, నీరు, ఆకాశం, గాలి, నిప్పు. ఈ 5 భగవంతుడు. పంచభూతాలే భగవత్ స్వరూపం. ఈ పంచభూతాల యొక్క తత్వమంతా కూడా ఎవరిలో ఉంటుందో వారు పరమాత్ముడు. అన్నీ ఒక దగ్గర వాడి ఉంది అనుకోండి, వాడు పరమాత్ముడు. అటువంటి వాడికి తల తాకట్టు పెట్టాలి. మనం ఏదో జిమ్మిక్కి చేసిన వాళ్ళకి తల తాకట్టు పెడితే మొత్తం సర్వస్వం కోల్పోతాం. అది తెలుసుకునేటప్పటికీ అన్నీ పోయి ఉంటుంది ఇప్పటికి. అది నమ్మలేదన్నమాట. బాబా నువ్వు పుస్తకం చదువు, నీ కోరికలు తీరుస్తాడని చెప్పాడు. సరే నీకు ఇష్టమైన నువ్వు ఎలా చేయాలి? బాబా నేను పారాయణ చేయి. ఏదో ఒక నీ జీవితంలో అతి కష్టమైన పని ఏదో ఉందో, అంటే ఎవరెవరు వీలు కార్య పని ఒకటి ఉందో అది జరగాలని కోరుకో. దాన్ని నిష్ఠగా నువ్వు చెయ్యి. నువ్వు తినే ఆహారంలో మొట్టమొదటి ముద్ద పక్కన పెట్టు. అంటే మాస్టర్గా చెప్తున్నాడు అనమాట. అలా చేయి. అలా చేస్తే నువ్వు 3 సార్లు పారాయణ చేయి. నీకే తెలుస్తుంది. నేను చెప్పను, నేను చెప్తే నువ్వు ఎక్కడ నమ్మలేదు కదా. ఈ విధంగా చేయి. నియమంగా బాబా చరిత్రని పారాయణ చేయి. నువ్వు నీకు ఏది ఇష్టమైన కూరో దాన్ని వదిలిపెట్టు. వెంటనే నువ్వు తినే ఆహారంలో ముద్ద పక్కన పెట్టు. ఇవి ఎందుకు చెప్పాడు మనం ప్రశ్నించుకుంటాం. కాశీలో వదిలేయాలంటారు కదా. ఏది కాశీలో వదిలేది? కాయపండు విన్నారా ఎప్పుడన్నా? అదే ఇష్టం ఉన్నది ఏదో వదిలేయాలంటారు. ఇష్టం ఉన్నది ఏదో కాశీలో వదిలేయాలని అంటారు. ఎందుకు అంటారు అంటే అది తెలియదు. ఇది తప్పు కాదు. అంటే నాతో ఒక ఆయన చెప్పాడు, అంటే కాశీ వెళ్ళి వచ్చాను సార్, నేను పలానా కూర నాకు ఇష్టమైన కూర, ఆ కూరగాయలు నేను ఇంకా నాకు ఇష్టమైన కూర కాబట్టి ఇక్కడ నేను తినను అనేసి వదిలేసాను. అందుకని నేను ఈ కూరగాయ కొనని చెప్పాడు నాతో. అది నాకు ఎందుకో అది అర్థం కాలే. అంటే ప్రతి ఒక్కటి ఆధ్యాత్మికం అంటే నాకు వంకాయ కూర అంటే ఇష్టం. అందులో గుత్తి వంకాయ కూర అంటే బాగా ఇష్టం అనుకుంటాం. నేను వంకాయ అని వదిలేసాను కాశీలో. ఇక్కడ గుత్తి వంకాయ కూర వంట చూస్తానే నా నోట్లో నీళ్లు ఊరకుండా ఉంటుందా? జీవం లాగుతుంది కదా సార్. మరి ఏం వదిలేదు అయితే అంటే అది తినకుండా చెప్తాను. బాహ్యం కాదు, నీ లోపల లాగుతా ఉందా? ఇప్పుడు మనసులో వచ్చినా పైకి వచ్చినా తప్పు అవునా కాదా? అది బాహ్యాంతర శౌచం అంటే అది అందరికీ అంత వీలు కాదు కదా సార్. వీలు కాదు, పక్కన పెట్టండి. వీలు అవుతా కాస్త వీలు అవుతుంది, వీలు కాకుండా ఎంత పోతుంది. కానీ సంకల్పం ఉండి అవుతుంది, దానికి సమాధానం చెప్తాను తర్వాత. ఇక్కడ ఏదంటే చేసేదేని కాదు, నేను వదిలాను అని చెప్పొద్దు. చెప్పే తర్వాత కట్టుబడి ఉండాలి. ఉండాలి. మరి నేను చెప్పావు ఇంకెవరు వదలం ఉన్నాడు? శివుడు వదలన్నాడు అన్నాడు. దేవుడు వచ్చి వదలని చెప్పాడు. ఆయన ఉన్నా ఆయన చెప్పాడా? దాని వదల ఉద్దేశం ఏంటంటే అది చూసినప్పుడు నీకు శివుడు గుర్తురావాలి. అది పాయింట్ అది అనమాట. నాకు ఇష్టమైన వదిలేసేదని దాన్ని చూస్తేనే నాకు శివుడు గుర్తు రావాలా, లేదా బాబా గుర్తు రావాలా, లేదా రాముడు ఎవరికైతే వదిలాడో అది బాగా గుర్తు రావాలా. అందుకోసం పెట్టిందండి. ఎందుకంటే ఇష్టమైంది వదిలే ప్రేమ ఉంటుంది. నాకు ఇంత ఇష్టమైన వదిలాడంటే ఎంతటి కష్టంతో ఉంటుంది దానికి. ఆ భావాన్ని మనం కలిగి అందుకు వదిలిపెట్టమన్నాడు. అంటే ఏమిటి? నిరంతరము నువ్వు వంకాయ చూసినప్పుడంతా కూడా శివుడు గుర్తించాడు అనుకోండి, అనంతరం చేసినట్టే కదా. అందుకోసం పెట్టాను. మనసులో ఒకటి పైకి ఒకటి ఉంటే అది సత్యం మాత్రం కాదు. కల్లా కపటం అంటారు. ఏదైనా నిష్పక్షపాతంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. నోట్లో నూరు దాన్ని తిరిగిదా? ఆయన తెలుసు కదా. మన అట్లాంటప్పుడు మన ఎందుకు దాపరేపు ఆయన తినొద్దు అని చెప్పాడా? అట్లే మరి ఆయన చెప్పినప్పుడు నేను పెట్టుకోవడం ఏంటి? దానికి కారణం ఉంటుంది అనమాట. గుర్తు చేసుకోవడం. అందుకు పెట్టారు కారణం. అది చెప్పు, అది చెప్పాలా మనం. ఇంకో అంటాను నేను వదలకు పోయింటే తిరుగుంటానంటాను. అయిపోయాను.
అంటే అలాగైనా గుర్తు చేసుకుంటున్నాడు, అంతే. అలాగైనా గుర్తు చేసుకుంటున్నాడు. ఆయన గుర్తు చేసుకోలే, దాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. దానికి అక్కడికని అనేసి అందుకోసమే అటువంటివన్నీ బాబాను పెట్టలే. ఎందుకంటే మనం ఉండలేం కాబట్టి. ఉంటే కరెక్టే, అట్లా ఉంటే కరెక్టే. మనం ఉండలేం కాబట్టి బాబాయ్ ఉపవాసం తప్పవాసం అని పెట్టలే. ఉండగలిగితే ఉండు, లేకపోతే లేదు. ఉండగలిగినప్పుడు ఎందుకు మోసం, జనాలు మోసం చేయాలి తప్ప. నేను అంటాను, నేను వచ్చేది ఎందుకు వచ్చాను అనుకోండి, ఇక్కడ అమ్మగారు 4 స్వీట్లు ప్రపంచంలో పెట్టారు, అన్ని తినాలంటే నేను అనుకుంటానని ఫీలింగ్. నేను ఇది సత్యంగా చెప్పాడే, అన్నిటి మీద ఆపేక్ష ఉందని అనుకోని మీరా. నేను మా ఇంట్లో చెప్పి వచ్చాను, నేను అక్కడ పోయి చెప్పి వచ్చింది. ఇక్కడ చూస్తే 10 పదాలు ఉండా, ఇంత జనం ఉన్నారు, అన్ని తింటే అని అనుకుంటారేమో అనేసి కొద్ది తీసుకున్నా. అప్పుడు మీరు అనుకోవాలి, అబ్బా ఎంత దివచాపలో ఈ స్వామికి ఈయనకి అని మీరు పౌడుకోవాలా. ఇంటికి మీద కానీ కాలుతా ఉన్నాడా, ఇంటికి మీద కానీ పెట్టాలి. నువ్వే వద్దు చెప్పిన బోరైపోతావు, నేను పడలేదు. ఇట్లా ఉంటాయి. అట్లాంటి మోసాలు కపటాలు భగవంతుడి ముందు ఉండదు. అది అయిందా వదిలిపెట్టడం. అందుకని మాస్టర్ గారు చెప్పాడు, నువ్వు ఇష్టంగా పక్కన పెట్టు. ఒకటి చెప్పుకున్నావు. రెండవది, ఒక ముద్దను పక్కన పెట్టాలి. చాలామంది అన్నం ముద్ద పెడతారు. నువ్వేమో చూసారు, పెట్టారు చూసారా? భోజనం చేసేటప్పుడు ఒక ముద్ద పక్కన పెడతారు. నేను పెట్టనండి, మా నాన్నగారు పెడతారు. పెట్టలేదు. మీ నాన్నగారు పెడతారు, మీరు పెట్టలేదు. చూసాను, నేను పెట్టడం చూసాను. ఎందుకు పెట్టారు అడిగారా? అట్లా నేను ఇంకా అలవాటు చేసుకోలేదు సార్. నాన్నగారిని అడిగారు అంటున్నా. అడగలేదు. నాన్న ఎందుకు పెడతారు ఆ ముద్ద, వేస్ట్ చేయొచ్చు కదా, ఎందుకు అది ముద్దగా అని అందుకు అడగలేదా? దానికి కారణం ఉంది. అంటే నాకేమనిపించిందంటే, బాల్యంలో ఉన్న వాళ్ళకి బంధాలు ఎక్కువ ఉంటాయి, కొంచెం వయసు మీరిన తర్వాత ఎక్కువ బంధాలు వాళ్ళు వదిలేస్తారు. కాబట్టి వాళ్ళకి సంబంధించిన వారసత్వానికి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా దాన్ని స్వీకరించడం కోసం వయసు మించిన వాళ్ళు మొదలు పెడతారేమో. నేను బాల్యంలో కదా, నాకు ఉండగా బంధువులు ఉండగా అందరూ ఉండగా ఎందుకు పెట్టడం అని నా మీమాంస. అంటే అంటే ఏంటంటే ఆ ముద్ద పెట్ట ప్రధానం అనుకుంటున్నారు. ఎందుకు పెట్టాలని ఉంటుందంటే కృతజ్ఞతాభావం. ఎందుకంటే ఈ పంచభూతాల ద్వారానే మనకి అన్నీ నేర్పించి, ఏదైనా సరే ఈ శరీరం కావచ్చు, ఏ వస్తువు అయినా ఈ 5 లేకపోతే తయారవుతుందా? మరి మనం ఏమి ఆశించి కూడా మనకు అందిస్తున్నాయి, మనం తిరిగి సమాజానికి ఏమందిస్తున్నాం. అందుకోసం భగవంతుడా ఇన్ని రూపంలో నువ్వు ఆహారం నాకు ఇచ్చావు, ఈ కృతజ్ఞతాపూర్వకంగా ఒక ముద్ద పక్కన పెడుతున్నా. ఆ పెట్టడం వల్ల అందులో అది మట్టిలో కలిసిపోవచ్చు, కుక్క తినవచ్చు, పిల్లి తినవచ్చు. ఇతర జీవులకి ఆతిథ్యంగా ఆహారంగా నా వంతుని నేను ఇస్తున్నాను అనే భావన అది. అది భగవత్ సంకల్పంతో పెడతాం అంతే. ఇప్పుడు పూర్వకాలం పెద్దవాళ్ళు అన్నం వండుతానే పై మొత్తం అన్నం తీసి పొయ్యిలో పడేస్తారు. ఏమో పెద్దవాళ్ళు తెలుసా మీకు? మామూలుగా పెద్దవాళ్ళు అడగండి, అన్నం వండిన తర్వాత మొత్తం తీసి అగ్నిలో వేస్తారు, పొయ్యిలో వేస్తారు. అవునండి, అగ్నిదేవుడికి అది ప్రసాదం. ఆ భావం కోసంగా మాస్టర్ గారు పెట్టమన్నారు. అట్లా అదేవిధంగా దేవాలయంలో నైవేద్యం పెడతారు కదా, పెట్టిన తర్వాత వాడు అయ్యవారు ఆ బలి పెట్టి కొంచెం పెడతాడు. చూసారు ఎప్పుడన్నా? మన 4 మూల పెడతాడు. ఎందుకు పెడుతున్నారు? అక్కడ పెట్టిన వల్ల కాకులు, పక్షులు, చీమలు అన్నీ తింటున్నాయి. అదే ఉద్దేశం. అందుకని మాస్టర్ గారు ఒక ముందు పక్కన పెట్టారు. అంటే ఏమిటి? నిరంతరం భగవచ్చింతన చేయడం ఉద్దేశమే. అది అలా చేసి చూడు, నీకు తప్పక లభిస్తుంది అన్నాడు. సరే, ఆ విధంగానే చేశాడు. ఆయనకి ఏదో అద్భుతాలు కలిగాయట, అవి నేను చెప్పలేను, నేను గుండెలు దాచుకొని ఉన్నాడు. వెంటనే ఇక్కడ మాస్టర్ గారు భరద్వాజ మాస్టర్ చెప్పిన మార్గం సాయి చేరడానికి దగ్గరమైన ద్వారం. మాస్టర్ చెప్పిన మాట ఏంటి? బాబా దగ్గర చేరని దగ్గరైన ద్వారం. అంటే బాబా అంటే ఈ రూపం పెట్టుకోబాకండి. బాబా అంటే సర్వగతమైన చైతన్యం. అంతటా ఉన్న దగ్గరికి పోవాలంటే మాస్టర్ గారి యొక్క మార్గం చెప్పిన మార్గమే కరెక్ట్ అయినది. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా నైతిక విలువలతో కూడిన సత్యాన్ని బోధించాడు. ఆ సత్యమే బాబా జీవితంలో కనిపిస్తుంది. అంటే సులభమైన మార్గం. భగవంతు చేరాలంటే యజ్ఞం చేయండి, యాగం చేయండి, అన్నదానాలు చేయండి, వ్రతాలు చేయండి, చేస్తే మీ భగవంతుని సాక్షాత్కరిస్తాడు లేదా సాక్షాత్కరించడు అని అంటుంటారు కదా. మరి అవి చేయలేడు పరిస్థితి ఎట్లా? వాడు భగవంతు చేరాల్సిన అవసరం లేదా? అలా పతనం అయిపోవస్తుంది వాడు.
మన మహర్షులు ప్రతి ఒక్కరూ కూడా ఉద్ధరింపబడడానికి అనేక మార్గాలు పెట్టారండి. ఎవరికి అనువైన మార్గాలు పెట్టారు. ఇప్పుడు చదువుకున్నవాడు చదువుకుంటాడు, మంత్రాలు చెప్తాడు, చేసుకుంటాడు. చదువు రాని వాడి సంగతి ఎట్లా? వాడు దేవుడి భగవంతుడి దానికి వాడి మార్గం ఏంటి? ఏం చెప్పాలి వాళ్ళకి? అందుకనే హరికథలు వచ్చినాయి, బుర్రకథలు వచ్చినాయి, తోలుబొమ్మలాటలు వచ్చినాయి. వాటి ద్వారా వాళ్ళు వింటారు. విన్న తర్వాత వాళ్ళ భగవంతుని మీద వాళ్ళ దృష్టి మరలుతుంది. ఇప్పుడు రామాయణంలో సబరి ఏం చదువుకున్నాడు? భర్తకరం ఏం చదువుకున్నాడు? ధ్యానం. అదే వాళ్ళని తెలుసుకోవడం, దేవుని తెలుసుకోవడం. ధ్యానం అంటే పద్ధతి వేరండి. ధ్యానం అంటే మారిపోతుంది. వాళ్ళే అంటే ఈ రూపంలో భగవంతుడు ఒకటి చెప్పాడు, ఈ రాయిలో భగవంతుడు ఉంటాడని చెప్పాడు. అంతే, విశ్వసించేసారంతే. నమ్మారు. ఆ విశ్వసించేటప్పటికి అక్కడే ఆ రాయిని కొలిస్తే వాడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అంతేకాదు శివుడు కన్ను రక్తం కాలేదంటే ఏంటి? నిజంగా రాయిలో దేవుడు ప్రత్యక్షం అవుతాడండి, ఏదో మూఢ నమ్మకం కూడా అనొచ్చింది. తన ప్రమాణం ఏదో అడగాలి. అంటే రాయి ఈ మైక్ దేవుడు అని చెప్పాను అనుకోండి, ఈ మైక్ పరిస్థితి దేవుడు ప్రత్యక్షం అవుతాడా? దాని మీద మనం భారతం పోవాలి. ఏకలవ్యుడు, ద్రోణాచార్యుడు, ఇదే ఉంటారు పేరు. పాండవులకి కౌరవులకి విలువ నేర్పిస్తున్నారు. ఏకలవ్యుడు పోయి నాకు విలువ నేర్పమన్నారు. ఈ క్షత్రియ నీ బోటి గాడి గారు అన్నాడు. మినీ బోటి వాడికి కాదు అన్నాడు. వెంటనే ఏం చేశాడు? ద్రోణాచార్యుడు బొమ్మలు పెట్టుకున్నాడు, నేర్చుకున్నాడు. అర్జునుడు మించిపోయాడు లేదా? సాధించాడు. కాబట్టి ఇందులో దేవుడు ఉంటాడంటే ఉందని భావిస్తే ఉన్నాడు అంతే, లేదంటే లేదు. పనిచేస్తుంది కదా సార్, మైక్ పనిచేస్తుంది కదా, అందులో ఉంది కాబట్టి పనిచేస్తుంది. అందులో ఉండేది కరెంటు, అది కంటికి కనిపించదు. భగవంతుడు కంటికి కనిపించడు, ఆయన మనకి పనిచేస్తుంది. అట్లాగే ప్రతి ఒక్క అంశం కూడా పరిశీలనాత్మకంగా మాస్టర్ గారు తెలియజేశాడు. అంటే ఆలోచించండి, ప్రతి ఒక్కటి గుడ్డిగా దేన్ని విశ్వసించవద్దు, నమ్మవద్దు. ప్రతి ఒక్కటి కూడా ఎవడో చెప్పాడు, ఎందుకు చేయాలి? రాయిరాపు కూడా పనిచేస్తుంది అని నమ్మాలి. విశ్వసిస్తే పనిచేస్తుంది. రాతిని మాత్రం కంటే దేవుడు కనరాడు, దేవుడు మాత్రం కంటే దేహం కనరాదు. ఈ పాట వినుంటారు. దేవుడి కంటే అని అనుకో, ఇంక దేహాన్ని కనిపించదు, నువ్వు ఒకటే అయిపోతావు. నువ్వు రాయి అనుకుంటే రాయే, దేవుడు అనుకుంటే స్ఫురణ నీకు ఉండదు. అట్లాగే ఇలా చేసేటప్పటికీ అనేక అనుభవాలు ఇది కలిగాయి బాబా పట్ల. ఎవరికి? చక్రనారాయణకి చాలా బంధత్వం ఏర్పడింది. సాయినాథుడే నా సర్వస్వంగా ఎంచుకున్నాడు. ఎవరు? చక్రనారాయణ. ఆయన చెప్తున్నారండి ఇవన్నీ. మాస్టర్ గారితో ఎటువంటి పరిచయం కలిగింది, ఎటువంటి అనుభూతి కలిగింది అనే అంశం ఇది. అలా ఎంచుకున్న తర్వాత దైవశక్తి చూడాలంటే, అంటే భగవంతునికి తెలియాలంటే బాబా యొక్క జీవితాన్ని చదివితే రావాల్సింది. ఎందుకంటే ఈ పంచిపోతారు ఏవి మన నుంచి ఆశించకుండా ఇస్తున్నాయి. బాబా కూడా ఏమి ఆశించకుండా అన్నీ ఇచ్చాడు. రాముడు అంటే అందరు దేవుడు అలాగే ఇచ్చారు. కాబట్టి వాళ్ళకి క్యాస్ట్ అంటగట్టేస్తాం, ఇంక క్యాస్ట్ లేదు కాబట్టి బాబా శక్తి విలువైంది. ఎందుకని? నీరు మన నుంచి ఏం ఆశించాల, గాలి మన నుంచి ఏం ఆశించాల. భగవంతుడు అనేవాడు ఏమి ఆశించిన వాడు భగవంతుడు. అటువంటి ఆశించిన వాడు ఎవరైనా ఉంటే వాడు భగవత్ స్వరూపుడు. అది నాకు అర్థమైంది. అందుకని సాయినాథుడు కూడా పటం రూపంలో నేనని నిరూపించాడు. మనం పటం అనుకుంటున్నాం, కాదు, ఆయన స్వరూపం అనుకుంటే ఆయన స్వరూపం. అందుకే బాబాకి ఒకడు తాంబూలం పెట్టి మర్చిపోయాడు. పూజ అంతా చేసిన తర్వాత బాబా దగ్గరికి వెళ్ళాడు. వెళ్తారేదో నాకు తాంబూలం ఇవ్వరు అన్నాడు. బాబా తాంబూలం వేసుకుంటాడా? ఏంటి బాబా తాంబూలం అడుగుతున్నాడే? అదే నువ్వు పూజ మర్చిపోయావు కదా అన్నాడు. పూజ చేసింది ఎక్కడో, అడిగింది బాబా ఇక్కడ. ఈ సంఘటన బాబా ఎందుకు చెప్పాడు? తన గొప్పతనం చాటుకోవడం కోసమా, లేదా గొప్ప కనుక్కున్నానని చెప్పడం కోసమా? కాదు. నువ్వు చేసే పని సజీవంగా చేయండిరా, మెకానికల్గా చేస్తున్నాం మనం. ఏ పనైనా మనసు ఎక్కడ పెట్టి చేస్తాం. మనం లివింగ్ ప్రజెంట్లో ఎప్పుడు ఉండమండి, చాలా తక్కువ. ఏదైనా పని చేసాం అనుకోండి, జరిగిన గురించి ఆలోచిస్తూ ఉంటాం, లేదా జరగబోయేది గురించి ఆలోచిస్తూ ఉంటాం. అవునా కదా? నిజమా అబద్ధమా? అంటే వాస్తవం అదే. అందుకని సజీవంగా చేయండి, లివ్ ఇన్ ప్రజలు వర్తమానంలో ఉండండి. ఈ వర్తమానమే నీకు భవిష్యత్తుకు మార్గం వేస్తుంది. మనం పాస్ట్ జరిగిన గురించి బాధపడడం
భవిష్యత్తు గురించి భయపడడం. ఇదే మనిషిలో నైజం. అందుకే పాస్ట్ ఈజ్ హిస్టరీ, ఫ్యూచర్ ఈజ్ మిస్టరీ, ప్రజెంట్ ఈజ్ విక్టరీ. భవిష్యత్తు మనకి ఏం తెలుస్తుంది? మిస్టరీ తెలుస్తుందా? ప్రజెంట్ ఈజ్ విక్టరీ. ఇప్పుడు ఉన్నదాన్ని ఆస్వాదించు. జరిగిపోయిన దానికి జరగబోయేదానికి కూర్చున్నానంటే ఇది కాస్త కాలం గడిచిపోతుంది, కాలం తిరిగి రాదు అని గుర్తించమంటున్నాడు. కాలం ఎంతో విలువైంది. టైం లాస్ట్ ఈజ్ లైఫ్ లాస్ట్ అన్నాడు. కరెక్ట్ ఇంగ్లీష్ పదమా? నేను బోర్డు మీద చూశాను. అట్లా సమయాన్ని సద్వినియోగం చేసుకో. ఎందుకు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి? దానికి కూడా కారణం ఉందండి. టైం ఇది వాల్యూ అని కాదు. తన ప్రమాణం కృష్ణుడే. కృష్ణుడే చెప్పాడు కాలమే నేను అన్నాడు భగవద్గీతలో. కాలమే నేను. శివుడే చెప్పాడు కాల స్వరూపుడు నేను అన్నాడు. కాలం అంటే సమయమే కదా. ఆ సమయం వాడినప్పుడు ఆ సమయం పట్ల మనం ఎలాంటి శ్రద్ధ కలిగి ఉండాలి, అలా శ్రద్ధగా నువ్వు పూజ చేయాలని చెప్పడం ఉద్దేశం. లేదా ఆయన గొప్పతనం సర్వజ్ఞం చెప్పుకోవడం ఉద్దేశం మాత్రం కాదు. ఇక ఆధ్యాత్మిక సంస్థగా నేను తెలుసుకున్నది వారి పుస్తకాలను చదివి. ఎవరు? మాస్టర్ గారు రాసిన పుస్తకాలు. మాస్టర్ గారు భరద్వాజ గారు భావచిత గారు రాసిన ముందు విజ్ఞాన వీక్షకులు, ఏది నిజం, మతం ఎందుకు అంటే సైన్స్ ప్రమాణంగా భగవంతుడు ఆధ్యాత్మిక రెండు ఒకటేనా, సైన్స్ స్పిరిచువల్ వేరు కాదు, ఒకటే అని చెప్పే పుస్తకాలు ముందు రాశారు మాస్టర్ గారు. ఇది 1978, 79 ప్రాంతంలో షార్ అప్పుడప్పుడే షార్ స్టార్ట్ అయింది. అప్పుడు సైంటిస్టులతో భరద్వాజ మాస్టర్ షార్కి వచ్చి 2 రోజులు మొత్తం గ్రాఫిక్స్తో సహా సైన్స్, ఫిజిక్స్, అన్నీ కలిపి స్పిరిచువల్ది అన్నీ కలిసి ఒకటే రుజువు ఇచ్చి వెళ్ళాడు. 75, 76 నాకు గుర్తుంటే అప్పట్లో. అంటే ఆ పుస్తకాలను చదివాడు. సాయి సేవలో నిత్యము భరద్వాజ మాస్టర్ గారు నిష్ఠా సౌకర్యం దాంతోనే ఉన్నాడు ఆయన. భరద్వాజ మాస్టర్ రాకముందు ఈయన ఒక గురువుని ఆశ్రయించాడట. అది కూడా చెప్పుకున్నాడు. నేను గురువుని ఆశ్రయించా. ఆయన తన్మయత్వంతో ఆయన చుట్టే తిరిగా. కొంతకాలంతో తెలిసింది ఆయన స్వార్థం పెరిగిపోయిందని. ఈ చక్రపాణి గారు ఇంకొక గురువుని సేవించున్నాడంట. స్వార్థం పెరిగిపోయింది. ఏమంటే సాయిబాబాని నేను అంటే నేనే భగవంతుడిని అని చెప్పడం మొదలుపెట్టాడట. ఆ తర్వాత డబ్బున్న వారికి అందరి స్థానం అంట. ఎవరు? ఈ గురువుని ఆశించాడే స్థితిమంతులకే ప్రారంభిస్తున్నాడట. సామాన్యుడికి అందుబాటు లేని గురువు ఎవరిని లెక్క చేయడు. ఆయన చెప్పేది వేదం అంటాడట. నేను లేకపోతే ఈ దేవుడు ఎక్కడ ఉన్నాడు అని కూడా అన్నాడట. ఎవరు? ఆ స్వామీజీ. నేను లేకపోతే ఈ దేవుడు లేరు అని మాట కూడా వాడాడు. ఆ మాట ఏంటో ఈయనకి చక్రనారాయణకి కొంచెం చూక్కందంట. ఎప్పుడో రాముడు కృష్ణుడు వాళ్ళకంటే మించిన ఈయన అంటున్నాడు ఏంటి అని సంగతి. మనం టీవీ చూస్తున్నాం. నేను శక్తిపాతం చేస్తానని ఒకడు వచ్చాడు. అంతా భ్రాంతి. ఈ ఐశ్వర్యం అంతా భ్రాంతి. కానీ ఆయన కూర్చునేమో బంగారు సింహాసనం, చేతి 10 ఏళ్ళకేమో బంగారు ఉంగరాలు. మరి అంతా భ్రాంతి అయితే ఉంగరాలు బంగారు సింహాసనం ఎందుకు నీకు? శరీరమే బంగారం, మరి బంగారం లేదు. మరి చెప్పడమేమో మీరంతా భ్రాంతిలో అవ్వాలండి. ఇంకొక సాంప్రదాయం ఉంది. ఇద్దరు భార్య భర్తలు కానీ శిష్యులు మాత్రం పెళ్లి చేసుకోకూడదు. అదే సాంప్రదాయం. ఇది సార్ గురువు అనుకోండి, గురువు భార్య భర్తలు 10 జనాలు మాత్రం పెళ్లి చేసుకోకూడదు. గురి దాటికి వెళ్తున్నారు కదండి. అసలు గృహస్థ జీవితం అతి పవిత్రమైంది. గృహస్థ జీవితం మించిన ఆశ్రమం ఇంకేది లేదు. బ్రహ్మచారికి అన్నం పెట్టాలంటే గృహస్థే పెట్టాలా, సన్యాసికి అన్నం పెట్టాలంటే గృహస్థే పెట్టాలా. సన్యాసి వండుకోకూడదు, బ్రహ్మచారి భిక్షాటన చేసుకోవాలా. మరి వాడికి అన్నం పెట్టాలంటే గృహస్థ గొప్ప, బ్రహ్మచారి గొప్ప, సన్యాసి గొప్ప? గృహస్థాశ్రమం గొప్ప. ఇది నీ మాట నా మాట కాదండి. గులమూడి వెంకటేశ్వరుడు మీరే ఉంటారు. ఆయన ఒకే మాట చెప్పాడు, సన్యాసిగా ధర్మం ఉంటే గొప్ప కాదయ్యో, సంసారమే ధర్మం కూడా గొప్ప. సంసారం పై చెయ్యి, మాది కింద చెయ్యి అన్నాడు. అంటే భిక్ష చేయాలంటే వేసేవాడి పై చెయ్యి ఉంటుందా, తీసుకోవాలి కింద చెయ్యి ఉంటుంది కదా. అర్థం సార్. ఇప్పుడు వెంకటేశ్వర భిక్షానికి పోయినట్టు ఆయన చెయ్యి ఎక్కడ ఉంది? కింద ఉంది. ఇది వేసేవాడి చెయ్యి పైన. కాబట్టి గృహస్థు గొప్పవాడు అన్నాడు.
అవన్నీ మనం చదివామనుకోండి, ఈ నకిలీ గురువుని మనం విశ్వసించమండి, ఆ జోలికే పోం, అది ఆలోచించలేకపోవడమే. ఆ తర్వాత ఎప్పుడైతే ఆయన దేవుడు అన్నాడో ఇది కాస్త మనసు చెదిరింది. వెంటనే ఆయన రాసిన పుస్తకాలు చదవాలట. ఎవరు? ఆ నకిలీ స్వామి. ఆయన చెప్పిన దగ్గరికే వెళ్ళాలట. లేకపోతే చేయదనుకోండి, నన్ను వదిలి వెళ్ళిపోరా, పుస్తకం వారేరా ఆయన తీవ్రంగా తిట్టాడట. ఇంక నచ్చక ఇంక బయటపడిపోయాడు. ఇంక బయటపడి కాబట్టి బాబా నమ్మల, మాస్టర్ గారు నమ్మల, ఈయన అట్లా ఉంటాడేమని భావంతో అలా ఉండిపోయాడు. కానీ మాస్టర్ గారిలో ఈ భావాలే ఉంటాయేమోనని ముందు ఆయన గమనించాడు. కూర్చొని ఆయన మాట తీరు, ఆయన యొక్క నడక తీరు అన్నీ గమనించి ఆయన మార్గం మనం ఎవరిని విమర్శించకుండా ఉండే విధానం మాస్టర్ యొక్క మార్గం. మాస్టర్ గారి దగ్గరికి పోయి పలానా గురువు అండి చెడ్డోడు అది అన్నాడంట, అలా నిందించవద్దు. వాళ్ళ మార్గం అది, ఇష్టమైతే వీళ్ళు, కష్టమైతే మానుకో. ఎందుకు విమర్శించడం? అందరూ భగవంతుడు ఉన్నాడు అనుకున్నారా, నేను అసలు వచ్చేసి ఎదుడు వాళ్ళు దూషించవద్దు. ఎందుకంటే అందరూ పరమాత్ముడు ఉన్నాడని అంటున్నాం కదా, ఆయనకు దూషించడానికి నీ భావం సరి చేసుకో. ఎందుకంటే భగవంతుడు ఎక్కడున్నాడు అంటే ప్రవక్త ఒకే మాట అంటాడు, మనిషి గుండెల్లో ఉన్నాడు, మనిషి హృదయమే భగవంతుడు ఉన్నాడు. అందుకే ఎదుడు వారిని కించపరచక మాట్లాడినా భగవంతుని కించపరచడానికి అని ఖురాన్లో ప్రవక్త చెప్పాడు. అదే బాబా చెప్పాడు. నువ్వు ఎవరిని హింసించినా నన్ను హింసించినట్టే, నువ్వు ఎవరిని అభిమానించినా నన్ను అభిమానించినట్టే. కాబట్టి ఇక్కడ అందరిలో ఒకే రకం ఉండే భావాన్ని నింపడమే బాబా యొక్క ఉద్దేశం. ఆయనతో సంబంధం ఉన్న వ్యక్తుల ద్వారా సాయికి ఆయన చేసే నిష్కలంక సేవ తెలుసుకున్నాడు. మాస్టర్ గారితో అనేక మంది ఉంటారు కదా సార్. ఇప్పుడు ఏంటంటే మాస్టర్ గారు నిరాడంబరతం, సేవా తత్పరతం. ఆయన ప్రొఫెసర్గా ఉన్నప్పుడు అప్పట్లో ప్రొఫెసర్కి ఎంత జీతం ఉంటాయి సార్? అప్పట్లో 10,000 అంటే ఎక్కువ అనుకుంటారు. ఇది 69 ఆ ప్రాంతంలో. ఆయన ఇంట్లో చాప తప్ప నాకు కుర్చీ కూడా ఉండదు సార్. పిల్లలకి ఫీజు కట్టడం, పుస్తకాలు చేయడం, ఆయన జీతం అంతా కూడా అందుకే కట్టిపెట్టాడు. ఇవన్నీ చూసిన తర్వాత ఆయన నిజాయితీ అర్థమైంది. ఆయనకు వ్యక్తిత్వం తెలుసుకున్నాడు. సద్ర సాంగత్యం గొప్పతనాన్ని అల్పకాలంతో ఆయన నేర్చుకున్నాడు. సద్రుల యొక్క సాంగత్యం ఎంత పవిత్రమైనది. సజ్జనుడు అంటే మంచివాడు, సత్సాంప్రదాయం కలిగిన వాడు. వాటి ఇప్పుడు కూడా ఆమె మంచి స్నేహం చేయమంటాడు. ఎందుకని ఆ బుద్ధి మనకు వస్తుంది కాబట్టి. చెడ్డవంతు వద్దు అంటే ఎందుకంటే ఆ బుద్ధి మనకు వస్తుంది కాబట్టి. అలాగే మన భగవద్గీతలో కూడా సజ్జనులతోనే నువ్వు సాంగత్యం చెయ్యి. దుష్టుడితో సాంగత్యం చేసావు అనుకోండి, నేను మంచివాడండి, వాడి దుష్టుడు నన్నేం చేయదు అని కూడా అంటాం. దుష్టుడు అనుకోండి, వాడికి స్నేహం చేయవాలి, నేను కరెక్ట్గా ఉంటానండి, వాడి బుద్ధి నాకు రావు అంటాం. వాటితో స్నేహం చేసినా నిన్ను దుష్టుడి కింద లెక్క చేస్తారు. ఏం సార్? అంతే. దీనికి ఉదాహరణ కారణం చెప్పాలంటే భారతం కావాలి. మళ్ళీ పెద్ద ప్రమాణం చెప్పాలి సార్. ఏదో చెప్పాడు కదండి, భారతంలో కర్ణుడు ఇదే అంటారు మీరు, దాన కర్ణుడు కదా, స్వామి భక్తి ఎక్కువ కదా, మరి దుష్ట శిష్యులు ఎందుకు చేరాడు ఆయన? అది మహాభారతం కదా సార్. భారత సంగతి వాళ్ళు స్నేహం చేశారు కాబట్టి నీ దానం చేసేంత పోయా. కాబట్టి దుష్ట సాంగత్యం కూడా చాలా ప్రమాదము. అట్లా భరద్వాజ మహర్షి గారు చక్కగా తెలియజేస్తుండేవాడు. ఒక్కొక్కరు పిల్లలకి వస్తే వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పేవాడండి. ఏది? నీతి, నియమం, ధర్మం, సత్యం. అలా పెద్దలు వచ్చారనుకోండి, వాళ్ళ దగ్గర చెప్పేవాడు. ఏమైనా నా దృష్టిలో అంటాను చక్రనారాయణ గారు మాస్టర్ గారిని, భరద్వాజ మహర్షి గారు సాయిబాబా తత్వ ప్రచారం కోసం జన్మించిన పరమ పూజ్యులు. ఇక్కడ సాయి తత్వం అంటే ఒకటే అండి. సాయి తత్వం అంటే బాబా తత్వం ఒకటే. ఇతరుల శ్రేయస్సు కోసంగా మనం సంస్కరించుకోవడమే సాయి సాంప్రదాయం. ఎందుకు ఇతర శ్రేయస్సు కోసం అంటే పరోపకారం ఇదం శరీరం అన్నారు పెద్దలు. సొంత లాభం కొంత మానుకొని పురుగు వాడికి తోడుపడబోయి అన్నారు. వట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మీద తలపెట్టిపోయి అన్నారు. అది మన జీవితం అన్వయం చేసుకోవాలి.
మాటలు కాదు చేతలు. ఆ తత్వం భరద్వాజ మహర్షిలో కనిపించేదట. నిరంతరము భరద్వాజ మహర్షి తన జీవితం అంతా బాబా సేవకి అంకితం చేశాడు. ఇక్కడ బాబా సేవకి అంకితం చేశాడంటే బాబా పూజలు చేయడం, బాబా గుడి కట్టడం కాదండి. ఇక్కడ సేవ అంటే మనం పొరపాటు పడుతున్నాం. ఇక్కడ సేవ అంటే ఆయన కాళ్ళు చూసుకోవడం, ఆయనకి అభిషేకం చేయడం కాదు. వారి యొక్క సంకల్పం ఏదో అది నెరవేర్చడమే సేవ. సేవ అంటే నేను రాముడిని పూజిస్తున్నా, రాముడికి ఏది సంకల్పమో ఆ సంకల్పాన్ని నేను చేస్తే నేను రాముని సేవించినట్టు, లేదా కృష్ణుని సేవించినట్టు, లేదా బుద్ధుని సేవించినట్టు. భాగ్యంగా పూజిస్తే మాత్రం సేవ కాదు. ఇక్కడ సాయి సేవకి అంకితం చేశాడంటే బాబా అందరి పట్ల ఏ భావంతో ఉన్నాడు, బాబా పేదలకి పట్ల ఏ భావంతో ఉన్నాడు, ధనికుల పట్ల ఏ భావంతో ఉన్నాడు, దాన్ని తనలో దీన్ని చేసుకున్నాడు భరద్వాజ మహర్షి గారు. హృదయపూర్వంగా చేయగలిగాడు కాబట్టి ఆయన మహాత్ముడు ముద్దు బిడ్డడయ్యాడు. భరద్వాజ మహర్షి గారు ఒంగోలు వెళ్ళారు. ఇప్పుడు ఒంగోలు ఏమిటో లాయర్పేట బాబా మందిరంలో, బాబా మందిరం పక్కనే ఆయన సమాధి చేస్తున్నారు. ఎప్పుడైనా ఒంగోలు వెళితే లాయర్పేట బాబా మందిరం వెళ్ళండి, బాబా మందిరం పక్కనే ఆయన సమాధి చేస్తున్నారు. గుళ్ళో ఒకరిని సమాధి చేయాలంటే వాళ్ళకి ప్రాసెస్ ఎలా ఉంటుంది ఆలోచించాలి. మనం ఆలోచిస్తాం. అదేమన్నా అందులో ఒంగోలు అనేది అంత కమ్యూనిస్ట్ ఏరియా అంటే అటువంటి ప్రాంతంలో అలా చేయగలిగారంటే ఆయన ప్రాశస్త్యం ఏమిటి? ఇప్పుడు ఆయన పూజించమంటే అప్పుడు తీసుకుని కాదు సార్, ఆయన వ్యక్తిత్వాన్ని గుర్తించమంటున్నాం ఇక్కడ. అవునండి. అది ఆయన సన్నిధి చేరుకున్న తర్వాత నిత్యసత్యుడు పూజ భరద్వాజ గారు ఆ మహనీయుడు మనిషిలో దైవాన్ని దర్శించాడు. అది మన తెలుసు. నువ్వు మనిషిలో భగవంతుని దర్శించబోయిన పక్కన పెట్టేయి, మనిషిగా గౌరవించు. మనం ఏది పొరపాటు ఏంటంటే నాకన్నా గొప్పవాడు ఉన్నాడు అనుకోండి, ఏం గొప్పలేను అంటాను నేను. నాకు సమానంగా ఉన్నాడు అనుకోండి, నేను ఆయన ఒకటే కదా అంటాను. నాకు తక్కువ ఉన్నాడు ఇక్కడ వాడంతే అంటాను నేను. ఈ 3 దుష్లక్షణాలు నాలో ఉన్నాయి. అలా నాకన్నా గొప్పవాడు అంటే ఎంత కష్టపడి ఉంటాడు, ఎంత దేవుడు కృషి చేసి ఉంటాడు అని ఆయన గౌరవించాలి. నాతో సమానుడు అనుకోండి, నేను కష్టపడి కష్టపడ్డాడు, నా గొప్పతనం ఏముంది అని గుర్తించాలి. నాకు కూడా తక్కువ అనుకోండి, ఆయన కచ్చి బట్టి లాగా తీసుకోవాలి. ఈ 3 కలిగి ఉండడమే మనిషిలో భగవంతుని గుర్తించారు. ఆ తప్పే శ్రీ సాయినాథుడు కుష్ఠరోగి వచ్చినా ఒకే భావన, ధనికుడు వచ్చినా ఒకే భావన, ఎక్కడ తేడా ఉండదు. సమానత్వం కలిగి ఉండదు, సమానత్వం పోయింది. అందుకే పండిత సమదర్శిన అన్నాడు. పండితుడు అనేవాడు సమభావం కలిగి ఉండాలి. నేను జ్ఞానవంతుడు అనుకోండి, నేను సమభావం కలిగి ఉంటే నేను జ్ఞానవంతుడిని, లేక ఆ కుర్చీ ఇట్లా మీరు ముందుకు రండి సార్, కూర్చోండి. శరీరం సాగించే ముందు కూర్చోవాలి సార్. ఎందుకంటే ఇది మీ మాట నా మాట కాదండి, రమణ మహర్షి మాట. అది ప్రతి ఒక్కరికి ప్రమాణం చెప్తాను మీకు. రమణ మహర్షి గారు చెప్పిన మాటే. రమణ గారికి ఫాదర్స్ వచ్చారు, వాళ్ళు ఇప్పుడు 10 కూర్చోలేదు. వాళ్ళు కాదు దాన్ని కూర్చున్నారు. కూర్చుంటారు మళ్ళీ మేధ భక్తులు ఉంటారు, పరమ భక్తులు ఉంటారు కదా, కాదు పక్కకి కాదు స్వామి ఎదురు కాలు పెట్టేవాళ్ళు. ఎవరిని? ఆంగ్లేయుడు, విదేశీయుడు. చివరిలో రమణ మహర్షి చేస్తుంటారు మీకు తిరువన్నామని. ఆయన కాలు దాన్ని కూర్చుంటాడు ఎక్కువగా, అంటే లాస్ట్లో ఆయన కాలు పట్టుకుపోయాడు. ఆయన కాలు దాన్ని కూర్చుంటానే ఎప్పుడు విదేశీ కాలు పక్క చెప్పున్నాడు, ఆయన కూడా కాలు కూర్చున్నాడు రమణ మహర్షి గారు. సాక్షాత్ మీకా చెప్పింది ఆయనకన్నారు. అంటే ఆయనకు గురువు, నాకు గురువులా. వాళ్ళకి ఇబ్బంది వాళ్ళు కాలు దాపుకున్నారండి. నువ్వు వాళ్ళ కాలు కూర్చుకోమంటే, ఒకవేళ మీరు కూర్చున్నాం అనుకోండి, కాళ్ళు నొప్పుడుగా ఉంటాయి, ఆయన మీద దృష్టి ఉంటుంది. మరి దానికి ఎందుకు రుచి ఎందుకోసం వచ్చాం మనం? ఆయన దృష్టి పెట్టడానికి. నాకు మోకాళ్ళ మీద దృష్టి ఉంటుంది, కానీ ఆయన మీద దృష్టి అంటే చెప్పేది ఆయన అంటాం మనం. అందరూ కూర్చొని ఉంటున్నాం. అంత మీకు ఇంకా శరీరాన్ని కష్టపెట్టి దైవారాధన చేయకూడదు. చాలామంది ఉపవాసాలు ఏమి ఇష్టం దగ్గర ఉపవాసాలు ఉంటాను. నేను పక్కింటి ఒకటి నేను ఉండాలి. నేను ఏం చేసేది ఆ వేత చేస్తుంది, కడుపు కాలుతా ఉంటుంది ఇక్కడ. అలా అనుకుంటుంది చెప్పి నేను ఉపవాసం. నేను ఎవడు ఉండమన్నాడు కడుపు కాలుతో దేవుడు పూజించమన్నాడు ఎవడన్నా? ఏ శాస్త్రం చెప్పు, ఎప్పుడు ఉన్నదని. నువ్వు ఉండగలిగితే ఉండు, ఉండగలిగినప్పుడు మోసం చేయొద్దు. అది అంటే ఉపవాసం వద్దనే కదా ఇక్కడ చెప్పడం. ఉండగలిగే సామర్థ్యం ఉంటే ఉండొచ్చు,
ఉండలేనప్పుడు ఎందుకు ఉండడం? ఎవరు కళ్ళు కప్పడానికి? జనాలు కళ్ళు కప్పచ్చేమో. ఉంటే దానికి తగ్గ ఫలితం కూడా ఉంటుంది స్వామి. ఎట్లా వస్తుంది? నీ మస్తు తినాలనిపిస్తా ఉంటే నువ్వు అది ఉన్నట్టు పోయినట్ట. ఇప్పుడు బాబు నైవేద్యం పెట్టేప్పుడు ఎందుకు గుడ్డ కప్పుకొని ఎత్తుకుపోతారు సార్? దేవ చూస్తారు ఎందుకు గుడ్డ కప్పుకొని ఎత్తుకుపోతారు? అది ఆలోచన వచ్చినా అది అపవిత్రమైంది. మనసులో వచ్చిన అపవిత్రమే అది. అందుకని గుడ్డ కప్పుకొని ఎత్తుకోపోతారు వాళ్ళు. ఎందుకు నైవేద్యం తెరేసి తలుపులు మూసి నైవేద్యం ఇస్తారు? ప్రతి ఒక్క కారణం ఉంటుంది సార్. కారణం లేకుండా ఏది ఉండదు. అందుకని ఈ వివరణ ఇవ్వడం. ఇలా భరద్వాజ మాస్టర్ గారు నిత్యము మనిషిలో దైవాన్ని గుర్తించండి. ఇంకా సార్ భరద్వాజ పేరున్నా సార్ ఇక్కడ భరద్వాజ గారు ఈయనతో సంబంధం ఉన్న వాళ్ళ గురించి కనుగొని చెప్తున్నారు సార్. మాస్టర్ గారితో చదివిన ఉద్యోగం ఆయనతో పనిచేసిన వాళ్ళు, ఆయన చదువుకున్న వాళ్ళు, మాస్టర్ గారు ఏం తెలుసుకున్నాము ఆయన తత్వాన్ని ఎందుకు ఈయన గురించి చెప్పుకుంటున్నామంటే రేపు ఫిబ్రవరి 2024 ఫిబ్రవరి 7 అఖిల భారత సాయి మాస్టర్ భక్త సమ్మేళనం సూళ్ళూరుపేటలో జరగబోతుంది. ఎక్కడ స్వామి? ఎస్కేఎస్ కళ్యాణ్ అన్నమాట. అది మర్చిపోండి. అంటే అఖిల భారత సాయి మాస్టర్ భక్త సమ్మేళనం అంటే భరద్వాజ మాస్టర్ గారు 1963 ఫిబ్రవరి 9 మొట్టమొదటి షిరిడీకి వెళ్ళారు. ఆ తేదీని పురస్కరించుకొని గుర్తుగా మనం కూడా అనుభవం పొందాలనేసి అనేక జిల్లాల నుంచి వస్తారు. వచ్చి భగవతత్వం గురించి భావతత్వం గురించి తెలియజేస్తారు అనమాట. అదే స్పీచెస్ మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. అక్కడే వచ్చిన వాళ్ళకి భోజన వసతులు అన్నీ ఉంటాయి. రేపు ఈయన గురించి చెప్పుకోకుండా సమ్మేళనం రమ్మని పెట్టాం అనుకోండి, ఈయనకి ఇంకేంది సమ్మేళనమా అని అనుకొని ఉంటారు కదండి. ఆయన గొప్పతనం తెలియని వ్యక్తులకు కూడా తెలియపరిచి తీసుకెళ్ళాలి. అందుకని ఈ సత్సంగం కొన్ని నెలలుగా ఈయనతో సంబంధం ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఈయన చక్కగా ఒక ఆయన మొత్తం నకిలీ గురువులు మోసపోయాడు. ఎవరైతే బాబాయ్ మాస్టర్ గారు ఈయన కూడా అటువంటి వాడు ఏమని పరీక్ష చేశాడు. ఈయన్ని చేసిన తర్వాత ఆయన సింపుల్ నిరాడంబరుడు. ఆయన తెలుసుకున్న తర్వాత ఆయన వ్యక్తిత్వాన్ని చెప్తున్నాడు. ఇక్కడ ఆయన ప్రతి మనిషిలో భగవంతుని గుర్తించాడు. ఎంతగా గుర్తించాడండి భరద్వాజ మాస్టర్ గారు అంటే ఆయన అందరికీ ఆయన కాళ్ళ నమస్కారం పెడతాం. అని పట్టమని చెప్పలే, మనం బతుకు పెట్టామనుకోండి. నా కోటిగడ్డ అడిగాడు, ఏంటి మీరు నమస్కారం పెట్టుకుంటున్నారని. నేను వాళ్ళు భగవంతుని చూసుకుంటాను, ఆ భగవంతుడు నేను వాళ్ళకు నేను నమస్కారం పెడుతున్నాను అన్నాడు. అందులో భగవంతుడు ఉన్నాడు అన్న, అందులో ఉంటాడు. అయితే నాన్న కూడా ఉన్నాడా? ఉన్నాడు. నాకు పెడతాను నమస్కారం, పెడతాను. మన మధ్య ఏదైనా వాడు మాట్లాడతాడు, తాగేసి మాట్లాడతాను, మీరే ఇస్తానంటాడు. అందులో అడిగాడు, భగవంతుడు నాకు పరీక్ష పెడుతున్నాడు, పెడతాను అన్నాడు. ఇక్కడ కాదు, విజయనగర్ చూసారు ఎప్పుడన్నా? విద్యానగర్ ఆడ గాంధీ బొమ్మ ఉంది, ఆడ ఉంచి పెట్టాలన్నాడు. రియల్గా నా స్వామి జరిగిన సంగతి చెప్తున్నా. ఆయన ఎందుకంటే ఆయన 89 వరకు ఉన్నాడు. ఆయన 81 వరకు విద్యానగర్లో 12 సంవత్సరాలు కాలేజ్ ప్రొఫెసర్గా పనిచేశాడు. అటువంటి కాలేజీ ప్రొఫెసర్ వచ్చి అంత నడిబజారులో ఒకటి నమస్కారం పెట్టాలని అని అన్నాడంటే దాన్ని బట్టి ఆయన వ్యక్తిత్వం చెప్పండి. సమాధానం అన్నాడు. ఆడపోయిన తర్వాత వాడు నిలబడినాడు. అటువంటి వ్యక్తిత్వం భరద్వాజ మాస్టర్ గారు. అది దాని గురించి చెప్పి సమ్మేళనం అనుకోండి, ఓహో అటువంటి వ్యక్తి కాబట్టి వీళ్ళు సమ్మేళనం చేస్తున్నారా అని మీకు తెలుస్తుంది సార్. అలా నిత్యము మనిషిలో దైవాన్ని దర్శించి నిత్య పరిశోధకుడైనాడు. ప్రతి ఒక్కటి ఏది గుడ్డిగా నమ్మడండి, అన్నిటి ప్రమాణాలు. అందుకే మీకు అన్నిటి ప్రమాణాలు చెప్పుకుంటూ వస్తున్నా భారతంలో భగవద్గీతలు అన్నిటి గురించి. అలా చేయడం మన ధర్మం. ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో పలకరించేవారు. ఇదేదో ఆయన స్పెషల్ కాదండి, రామాయణుడు చెప్పున్నాడు. మితభాషి, హితభాషి, స్మితభాషి, సత్యభాషి, పూర్వభాషి, ఈ 5 లక్షణాలు రాముళ్ళు ఉంది. ఈ 5ట్లో ఒకటన్నా మనకు ఉందా అని మనం పరిశీలించుకోవాలండి. ఎందుకంటే సంస్కరణ ఆధ్యాత్మికత అంటే సంస్కరణ ఆధ్యాత్మికత ఏముంది? పూజలు పురస్కారం వాళ్ళు మేము మెచ్చరండి. నువ్వు ఎంత సంస్కరింపబడ్డావు, నువ్వు ఎంత మార్పు వచ్చింది, నైతికంగా నువ్వు ఎంతగా బలపడ్డావు, అది నేర్పడమే ఆధ్యాత్మికత. పూజలు కాదు ఆధ్యాత్మికత అంటే. మనం ఉద్ధరించుకోవడమే ఆధ్యాత్మికత అనేది. కాబట్టి 5 ఉంది. నవ్వుతూ మాట్లాడు, మితంగా అనవసరంగా మాట్లాడద్దు, హితమే మాట్లాడు, సత్యమే మాట్లాడు. పూర్వ భాష అంటే వాడు పలకపోయి నువ్వు పలకరించు. ఇది మాత్రం మనం ఏం ముందు వాడు పలకరించాలి నన్ను. మళ్ళీ రాను భక్తుడిని. మనం ఒక మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్తాం సార్, మీరు పిలిచారు. పిలిచిన తర్వాత మీకు ఎంత హడావుడి ఉంటుందండి. నేను ఎదురు పడతా, కానీ మీరు చూసి అంటుంటారు
మీ దృష్టి ఎలా నాయనమ్మ దృష్టి ఉంటుంది. నేనంట పెళ్ళికి పిలిచాడు, పలకరించలేదు చూసి చూడనట్టు అని నేను ఇంకా ఉంటానా, మరి ఏం చెప్తా. ఆయన మంచి బాగుంటుంది ఆయన పట్ల, అవునా అంటది. అది సార్ మనం నేర్చుకోవాల్సింది. అది వాడు హడావుడి వాడు ఉన్నారు. అందుకే మన చిన్న ఒక ఆయన నడుస్తాడు, పెళ్ళిని ఫంక్షన్ పోతే 30 మళ్ళీ బాగుంది ఎవరు హ్యాపీస్ అంటాడు. ఎవరో మన ఎవరు పిలుస్తారు వాళ్ళని, వాళ్ళ హడావుడి వాళ్ళు ఉంటారు వాళ్ళ. అది పూర్వ భాష అంటే. ఇవి నేర్చుకోవడమే సార్ మానవ జన్మకి సార్థకత. ఎందుకంటే అత్యంత శ్రేష్టమైనది మానవ జన్మ. దీన్ని సాధన చేసుకోవాలి. వృధా చేసుకోవడానికి ఉపయోగం ఉండదండి. బంగారు నల్ల బంగారు ముద్ద అనుకోండి, మన ఇంట్లో 1 కిలో బంగారం ఉందండి, ఏమైనా ప్రయోజనమా? మా ఇంట్లో 1 కిలో బంగారు మాట చెప్తా ఉంటాడు. ఆ బంగారం ఎలా ఉంటుంది? నల్లగా ఉంటాయి కదా, ఉన్నది కదా, బేరం ఉన్నది కదా, అది కొత్త పోయా అంటాడు. ఆ బంగారుని కరగబెట్టి ఆవరణలు చేసుకొని వారణాలు వేసుకోండి. 7 వారాల నగరం, అబ్బా 7 వారాల నగరం ఉంది వాళ్ళ ఇంట్లో అంటాం. ఈ దేహం కూడా బంగారం, దీన్ని సాధన చేసుకోవాలి. అనుమానం ఉందా? అది చెప్పడమే ఇక్కడ భరద్వాజుల ఉద్దేశం అండి. ఆ చక్రనారాయణ ఎప్పుడైతే నాస్తికుడు ఉన్నాడో ఆ తత్వాన్ని తెలుసుకొని ఇచ్చాడు. ఆయన రాసిన గ్రంథాలన్నీ భరద్వాజ మాస్టర్ గ్రంథాలను కూడా మొత్తం సైన్సే రాశాడు ముందు, తర్వాత బాబా గురించి రాశాడు. ఆ పుణ్యపురుషుడు కానీ మనకు కానీ లభించకపోతే సత్యం ఏదో ధర్మం ఏదో మనం తెలుసుకోలేము. రాముడు చెప్పారు, వాళ్ళు దేవుడు అనేసి మనం, ఈయన మామూలు వ్యక్తి, మనలాగే జన్మించాడు, మనలాగే చదువుతున్నాడు, ఉద్యోగం మనలాగే గృహస్థు, మనలాగే వాటి పిల్లలు ఉన్నారు. అటువంటి వ్యక్తి ఆ స్థానాన్ని పొందాడంటే కారణం ఏంటి? దీనిగా సాధకం చేసుకున్నారు. పుట్టినరోజు పండుగే అందరికీ, మరి పుట్టింది ఎందుకు తెలిసేది కొందరు. అది కాదు మన జీవితం. మనం పుట్టడం, పెరగడం, నశించడం కాదు. అవన్నీ చేస్తాయి. చీమలు చేస్తాయి, యోగాలు దోమలు చేస్తాయి, ఏగాలు చేస్తాయి, పంది చేస్తాయి, నక్కా చేస్తాయి. మరి నీ సంగతి ఏంటి? నువ్వు కూడా అంతేనా? కాబట్టి ఒక సాధన చేసుకో. మనలో ఏదో ఒక టాలెంట్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటాయి. ఆ నైపుణ్యాన్ని 10 మందికి అందించు. అదే సాధకత. దాని ఉదాహరణ అబ్దుల్ కలాం అండి. ఆయన ఋషి. నేను ప్రజలు అదే చెప్తాను. చివరి శ్వాస వరకు ఎలా ఉన్నాడని జీవించాడు. ప్రెసిడెంట్ రిటైర్డ్ అయిపోయాడు కదా, గమనం కూర్చోడానికి రాదా? మరి ఎందుకు కాదు యూనివర్సిటీకి పోయి లెసన్ చెప్పడం అలా చెప్తాను అనిపించాడు ఆయన. ఆయన జీవితం ఆశ అదే. అందుకే విద్యార్థులకే ఆయన తీసుకున్నాడు చెప్పడానికి, మాస్టర్ అదే చేసుకున్నాడు. మన జీవితం అలా కావాలండి. అంతేగాని వచ్చి బాబాను పూజించండి, బాబా కౌంటర్ కొట్టే ప్రదర్శన చేయండి, భజన చేసుకుంటే సాధించుకోవడం కాదు. ఈ సత్సంగ ప్రయోజనం అదే అనండి. అందుకే నేను సత్సంగం అన్న పదం వాడతాం, భజన పదం వాడడం. మంచి విషయాలు ప్రమాణపూర్వకంగా చెప్పుకోవాలి. అది కూడా అందుకు ఈ ఉదాహరణ మీకు వచ్చినప్పుడు వివరిస్తున్నాడు. ఈ అందుకే మాస్టర్ గారు అనుకోండి, ఈ కళయకే లేదండి. మాస్టర్ గారు సాయిబాబాని ఎక్కడ కనెక్ట్ అయ్యాడు అనేది షిరిడీలో, అంటే బాబా చూడలేదు అంతరంగం ఎక్కడ పట్టుకున్నాడు అనేది. షిరిడీకి వెళ్తారు. మొట్టమొదటి నాస్తికుడే. ఈయనేంటే 89లో వెళ్ళారా షిరిడీకి? 69. ఈ ఫస్ట్ ఏంటంటే చిన్నప్పటి నుంచి పెడతాం. ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు వైష్ణవ బ్రాహ్మణుడు. ఎందుకు ఉపనయనం చేసుకోవాలా? అలా నేర్చుకోమంటే 7 సంవత్సరం ఉపనయనం చేసుకుంటారు కదా, నేను చేసుకోను. ఎందుకు అసలు చెప్పాను. వాళ్ళ నాన్నగారు అంటే ఫ్రీ అనమాట. వాళ్ళు తెలుసుకునేంత వరకు ఆయన బలవంతం పెట్టాడు. తర్వాత 17వ సంవత్సరంలో చేసుకోవాలనిపించిందాడు. చేసుకుని చూస్తే ఏముంటుంది దాంట్లో. ఆ చేసుకునే ముహూర్తంలో వాళ్ళ అన్నగారు కొడుకున్నాడు, భాస్కర్ అన్నాడు. అప్పుడు చనిపోతాడు. ఈ గదిలో ఒక ఉపనయనం చెవులు మంత్రం చెప్తాడు, అదే క్షణం చనిపోయాడు. అప్పుడు గుబురు పుట్టింది. ఇంత మంచి ముహూర్తంలో అటువంటి జరగడానికి కారణం ఏమిటి? పుట్టుకేంది, మరణం అంటే ఏమిటి అని ఆలోచన తగిలింది. నిజంగా ఆ ముహూర్తము మాస్టర్ గారికి మనకు అందించడం కోసమే ఆ ముహూర్తం అనుకుంటున్నా. రామాయణంలో పట్టాభిషేకానికి ఆత్మసాక్షాత్కారం అప్పుడు జరిగింది అంటారు మీరు. ఆలోచన కలిగింది. ఆలోచన కలిగింది బాబా గారి మీద.
బాబా అని కాదు. బాబా అసలు బాబా మీద కాదు. సంస్కరణ, అసలు ఆశలు మనకు చావంటే ఏంటి, మరణం ఏంటి, పుట్టికండి, సమాజం ఏంటి సంఘటనప్పుడు అంటే ఉదాహరణ చెప్పంటే బుద్ధుడికి ఏ విధంగా కలిగిందో ఆ విధంగా ఆ సన్నివేశాన్ని దృష్టిలో పెట్టుకుని రిలీజ్ అన్వేషించాడు అనమాట. అలా అన్వేషించిన తర్వాత దేవుడైన మట్ల ఈ అన్వేషణ ఆపదలు పోతూ ఉన్నాడు. అతను వాళ్ళ అన్నగారు వేదవ్యాస కదా అని ఆయన ఐఎస్ హైదరాబాద్లో ఆయన షిరిడీకి పోతే ఆయన బాబా భక్తుడు రారా అన్నాడు. నేను రాను అన్నాడు. ఆయన దగ్గరికి నేను వచ్చింది అన్నాడు. నాకు తోడుగా రారా అన్నాడు. ఆడ వచ్చిన తర్వాత ఫిబ్రవరి 8వ తేదీ 1963లో 69 కాదు 63లో 8 పోయిన తర్వాత అప్పుడు జనం ఉండేవారు కాదు కదా. దగ్గరికి పోయిన తర్వాత ఏది అన్నాడు. బాబా నేను కూర్చోబెట్టారని చెప్పాడు. అందుకు గాబలు పెట్టి దోప వేస్తున్నారు బాగా వాసన తాకుండా అనుకున్నాడు. ఎవరో బాగా మనిషి గారు ఎప్పుడైతే మనం జుగుప్సగలుగుతుందో మన గుడ్డలో ఏదో తిట్టు కట్టుకుంటాయి కదా అసహ్యం చేసినప్పుడు అలా అనిపించింది మాస్టర్ గారికి. అనిపించి రూమ్కి వెళ్ళి పట్టుకునేసినాడు. ఏది 7 గంటలకి పడుకొని తెల్లవారితో లేచినాడు ఆకలితో. లేచిన తర్వాత అప్పుడు ముఖ దర్శనం ఉంది కదా రెడీకి కదా. అలా వెళ్తుంటే అక్కడ మెడ్రాస్ హోటల్ ఉండేది అప్పట్లో. పేరే మెడ్రాస్ హోటల్. ఆడ ఇంటి సామాన్లు దొరుకుతాయి. ఇంకెక్కడ దొరకదు. అంత రూట్లు కదా అప్పుడంతా. ఇప్పుడు సరే అన్ని దొరుకుతా ఉన్నాయి అనుకోండి. అలా వెళ్తున్నప్పుడు సిటీలో జనం లేదు. అప్పుడు జనం ఉంటుంది కదా. మళ్ళీ చూద్దాం లోపల పోయాడు. చూస్తానే బాబాని చూస్తానే నిలబడ్డాడు. ఆయన చూపు చూశాడు. ఆ చూపు ఎలా ఉందంటే ఈ విశ్వమంతా కూడా తనలో మేళమైనట్టు కనిపించింది ఆయనకి. ఈ చైతన్యమంతా కూడా ఆయన అనిపించి ఈ చైతన్యం అంటే అందులో నేను ఒక భాగమే కదా. ఈ హాల్ అంతా మనం ఉన్నామంటే నేను ఒక్కడే ఉన్నాను, మీతో నేను ఉన్నాను. కాబట్టి ఆ చైతన్యమే నేను అనే భావన తాన్మైతంతో 5 గంటల సేపు అలా నిలబడిపోయాడు. ఎందుకంటే బాబా నేను చెప్పలేను కదా. వీళ్ళ అన్నగారు ఎతకతా ఉన్నాడు ఊరంతా. గుళ్ళు ఎతకలే, ఎందుకంటే గుళ్ళో తిట్టాడు కదా బాబానే. అంతసేపు ఉంటాడు అనుకోలేదు. ఊరంతటికి మధ్య హారతి మధ్య 12 గంటలకు వస్తే నిలబడిపోయాడు. అంటే 5 గంటల సేపు అడే ఉండిపోయాడు. అందుకని ఆ డేట్ పరిస్థితి మనం సమ్మేళనం చేయడం. కాబట్టి ఆయన భరద్వాజ మాస్టర్ గారు ఎంత నిష్కలంసగా ఉన్నాడో, ఎంత నిర్మలంగా ఉన్నాడో, ఎంత నిస్వార్థంగా ఉన్నాడో ఆ తత్వాన్ని మనం పట్టపట్టించుకోవాలని ఈ సత్సంగ రూపంలో మనిషి మనిషిగా జీవించాలి. మనిషి మనీషిగా, నీకు దీర్ఘం, మనిషి మనీషిగా, మనీషి మహనీయుడిగా, మహనీయుడు మహాత్ముడిగా, మహాత్ముడు పరమాత్ముడిగా, పరమాత్ముడిగా మారడమే జీవిత లక్ష్యం కావాలి. అసలు మనిషి అంటేనే మానవత్వం కలిగిన వాడు మాత్రమే మనిషి అండి. మానవత్వం లేని మనిషి కాదు. మనమే అంటాం ఏనా దున్న పశువా మనిషి అని ఒకసారి అంటాం కదండి. అంటే 10 లక్షల వాళ్ళు ఉన్నారు. అందుకోసం ఈ సత్సంగ రూపంలో ఇలా ఇంటింటా భరద్వాజ మాస్టర్ గారు అటు ఒక పక్క ఉద్యోగం చేసుకుంటూ పల్లెల్లో పట్టణాల్లో సైకిల్ మీద తీసుకుపోయినా, నడిపించి తీసుకుపోయినా, ఆటోలో తీసుకుపోయినా ఏమీ సంబంధం లేకుండా అక్కడికి పోయి మన సత్యాన్ని ధర్మాన్ని తెలపాలని భరద్వాజ మాస్టర్ గారు దాదాపు 12 సంవత్సరాలు విద్యానగర్లో, ఆ తర్వాత ఒంగోలు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఒక 8 సంవత్సరాలు సాయో పత్రికను పెట్టి అందులో ధర్మాన్ని పొందించుకుంటూ 1989 ఏప్రిల్ 12వ తారీఖున ఆయన శరీరం వదిలిపెట్టారు. స్పృహతోనే చివరికి లాస్ట్ బాబా చెప్పుల్లో ఏదో గుండె నొప్పి వచ్చింది అన్నాడు. సరే అది మాత్రం వేశారు. అయిన తర్వాత గమ పడుకోకుండా రేపు పర్వాలా వేరే ఉంది అని చెప్పి రాయికి చేసి రాసిన తర్వాత ఆ రాగి వదిలిపోయాడు. అందుకని బాబా మందిరంలోనే ఆయన సమాధి చేస్తున్నారు ఒంగోలు. అంటే ఆయన ఎంత వాళ్ళు అనిపించాలి. అంటే ఇప్పుడు ఒకటే గుర్తండి, ఎటువంటి స్థానం పొందాడో అప్పుడు ఆలోచన, అప్పుడు ఆ వ్యక్తిత్వాన్ని మనం అలవర్చుకోగలగాలి. అందుకు ప్రయత్నం. మన వల్ల ప్రమాదం మాత్రం కాదు సార్. ముందు నువ్వు మారు, తర్వాత సమాజం అది చెప్పడమే ఉద్దేశం. దానికి కావాలంటే లక్ష్యం ఉండాలి, కృషి ఉండాలి. అంటే ఆశలు ఉండదు అందరికీ. ఆశయాలు ఎంతమంది నెరవేర్చుకుంటున్నారండి. కాబట్టి మన జీవితం సరైన మార్గం వెళ్ళాలంటే సత్య మార్గాన్ని ధర్మ మార్గాన్ని పట్టుకోగలగాలి. ఆ సత్యము ధర్మము నేను కరెక్ట్గానే ఉండాలి, మరి వాళ్ళకి సంబంధం లేదు. నేను మామూలుగా మాట్లాడుతున్నాడు, పాపంగా మాట్లాడుతున్నాడండి, కాబట్టి నేను పాపంగా మాట్లాడుతున్నాడు. టిట్ పార్టీ అట్ అయిపోయింది. ఇప్పుడు వాడు చెడ్డాడు, నువ్వు చెడ్డాడు, దానికి ఉపయోగం అనే విషయం తెలుసుకొని ఈ సత్సంగం ద్వారా ప్రతిరోజు మాస్టర్ గారు చేయమన్నారు, చేశారు. ఆయన ఆశయాన్ని హితోద్యంగా చేయాలని ఇలా ఇంటింటా ప్రతిరోజు ఒక్కొక్క దగ్గర మన సత్యాన్ని ధర్మాన్ని సింపుల్గా చెప్పుకుంటూ వచ్చాను. నేను సత్యాన్ని
ప్రతి ఒక్క ఆచారంలో అంతరార్థం ఉంది. కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి, ఒక అర్థం ఉంది. కడ్డీలు ఎందుకు పెంచాలి, దానికి అర్థం ఉంది. కర్పూరం ఎందుకు, దానికి అర్థం ఉంది. ఆ అర్థాలు అవగాహన చేసుకొని ఆ భావంతో పూజ చేయమని మాస్టర్ ఉద్దేశం. కాబట్టి ఆ భావాన్ని మనందరం నింపుకుంటూ సరైన మార్గంలో ఆయన నడిపించాలని ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, सद्गुरु भरद्वाज महाराज की जय, गुरुदेव दत्त।